ఆలోచన పుట్టించారు. ఈ ఏప్రిల్ నెల కొరకే ఒక చక్కని వాగ్దానాన్ని సిద్ధపరిచారు. మీకు తెలియచేస్తాను. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఈ మాటలు అలా చూడాలని, ఆలకించాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నా. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమియు తక్కువ కాదు. ఆమేనని చెప్పండి ఒకసారి. అందరూ నాతో కలిసి ఈ మాట చెప్పండి. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. మీకు ఎంత బలం ఉంటే అంత గట్టిగా చప్పట్లు కొట్టండి. రైట్. ఆ తంబ్లైన్ కూడా చూపించిన ఆయన, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు కనుక మనకేమీ తక్కువ కాదు. ఆమేన్. ప్రస్తుతం గ్యాస్ బండ్లు దొరకట్లేదు, దేవుడికి స్తోత్రం. ఆ తంబ్లైన్లో కూడా సెట్ చేశారు, పెట్రోల్ కూడా దొరకట్లేదు, దేవుడికి స్తోత్రం. అయినా దేవుడు మనకి తోడుగా ఉండి నీకేమీ తక్కువ చేయడు. ఆమేనండి. నీ పక్కోళ్ళకి షేక్ అండి, చెప్పండి నీకేమీ తక్కువ కాదనండి. ఆమేన్. రైట్. ఈ వాగ్దానం యేసు నామములో మీ ఇంట్లో, మీ కుటుంబంలో నెరవేరునుగాక. గుడ్. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. మనిషి మాట అనుకోండి, మనం అంత పట్టించుకోక్కర్లేదు, కానీ ఇది సాక్షాత్తు దేవుడే చెప్పిన మాట. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకేది తక్కువ కాదు. యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఏప్రిల్ నెలలో ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. మినిస్ట్రీలో ఉన్న ప్రతి కుటుంబం పట్ల యేసయ్య నెరవేర్చునుగాక. జీవితంలో అనేకమైన కొరతలు, కొదువులు అనేవి ఉంటాయి. అయితే వాగ్దానం మీద మనకి నమ్మిక ఉండాలి. ఈ సంవత్సరమే దేవుడు చెప్పాడు, నీకు సమృద్ధిగా మేలు కలుగు చేస్తాను. వాగ్దానానికి భిన్నంగా, వ్యతిరేకంగా కొన్ని మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. అయితే అలాంటి సమయాల్లో దేవుని వాగ్దానం మీద నీకు నమ్మిక తప్పిపోకూడదు. వాగ్దానం ఇచ్చాడంటే అది డెఫినెట్లీ, ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఈ మాట చెప్పాడు. 40 సంవత్సరాలు నేను వాళ్ళని పోషించాను, వారిని నడిపించాను, వారికి తోడుగా ఉన్నాను. వారికి ఏమీ తక్కువ కాకుండా చేసినట్లుగా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీగా పిలువబడుతున్న మన జీవితాల్లో కూడా ఏమీ తక్కువ కాకుండా ఈ నెలంతా దేవుడు మిమ్మల్ని పోషించునుగాక. కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకప్పుడు కరెంటు బిల్లు కట్టాల్సిన పరిస్థితులు ఎలా ఉండేవంటే 2 నెలలకు ఒక్కసారి కరెంటు బిల్లు కట్టేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ప్రస్తుతం నెల నెల కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది. మొన్నే రీసెంట్గా ఒక అన్న చెప్తున్నాడు, అన్న వాస్తవంగా గ్యాస్ బండ 1050 రూపాయలు అంతా తీసుకునేవాడు, కానీ ఇప్పుడు దొరకట్లేదు, బ్లాక్లోకి వెళ్ళి తీసుకోవడానికి వెళితే 2000 కట్టాల్సి వచ్చిందన్న అని. అంటే చూడండి ఎంత కేర్సిటీ అయిపోయిందో. సో ప్రస్తుతం మనిషికి జీవనాధారం పోషించబడటమే కష్టమవుతున్న పరిస్థితి. పిల్లలు ఫీజులు కట్టుకోవాలి, ఇంటద్దు కట్టుకోవాలి, డ్వాక్రా కూడా ఉంది ఈ మధ్యలో, దేవుడికి స్తోత్రం. సో ఇవన్నిటిని బట్టి చాలా మనిషికి ఆర్థికంగా అనేవి ఇబ్బందులు కనబడతా ఉన్నాయి. నేను కూడా ఒక సేవకుడిగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, ప్రభా సంఘానికి ఏ మాటలు కావాలి, వాళ్ళ జీవితంలో ఏది ఇబ్బందిగా ఉందని ఆలోచించినప్పుడు 2 రోజుల నుంచి ఆలోచిస్తున్నప్పుడు ఇదే మాట నా హృదయానికి దేవుడు ప్రేరేపిస్తూ వచ్చాడు. నీకేమీ తక్కువ కాదు, నీకేమీ తక్కువ కాదు. ఒక సేవకుడిగా నేను ఈ మాట విశ్వసించాను. యేసయ్య పేరట మీకు చెప్తున్నాను, మీ జీవితంలో కూడా ఏది తక్కువ కాకుండా దేవుడు మీకు సహాయము చేయనుగాక. పాలు కావచ్చు, కిరాణా కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు. ఇంకో మాటలో చెప్పాలంటే వ్యాపారానికి పెట్టుబడి పెట్టడానికి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. పక్కోళ్ళు వ్యాపారం మంచిగా డెవలప్ అవుతూ ఉంటుంది, వీళ్ళు పెట్టుబడి పెడదాం అన్నప్పటికీ ఆ సమయానికి ఫైనాన్షియల్ నీడ్ కొరతగా కనబడుతూ ఉంటుంది. ఒక సేవకుడిగా నేను ఆశించి కోరుకుంటున్నాను, మన సంఘంలో వ్యాపారం చేసే బిడ్డలకి ఆర్థికంగా దేవుడు వాళ్ళకి సహాయము చేయనుగాక.
ఏ విషయమైతే కొరతలు కనబడుతున్నాయో ఈ నెల ఏది నీకు తక్కువ కాకుండా దేవుడు నిన్ను పోషించునుగాక. వాగ్దానం ఉంది కదా, భయపడకు, నిన్ను నీ పిల్లల్ని నేను పోషిస్తానని దేవుడు చెప్పాడు. దేవుడు ప్రతి మాట కూడా మన జీవితంలో ఆమేన్ అన్నట్లుగా చేస్తాడు. నమ్మితే ఒకసారి ఆమేన్ అని చెప్పండి. కొన్నిసార్లు మన వ్యక్తిగతంగా జ్ఞానం తక్కువగా కనబడతా ఉంటుంది. కొన్నిసార్లు మన వ్యక్తిగతంగా జ్ఞానం కొంచెం తక్కువగా కనబడతా ఉంటుంది. పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటే, లేకపోతే కొలీగ్స్తో కంపేర్ చేసుకుంటూ ఉంటుంటే జ్ఞానం కొన్నిసార్లు మనకి కొదువైనట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ప్రభువు కూడా చెప్పాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువైన ఎడల, కొదువు అంటే తక్కువే కదా, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువై ఉంటే నన్ను అడగండి అని ప్రభు చెప్పాడు. ఒక సేవకుడిగా నేను ఆశపడుతున్నాను, చదువుకునే పిల్లలకి, ఎగ్జామ్స్ రాసే పిల్లలకి జ్ఞానం విషయంలో వాళ్ళు ఏ సబ్జెక్టులో వీక్గా ఉన్నారో దేవుడు ఆ కొదువులన్నీ పూడ్చి ఆశీర్వాదకరమైన మార్గాలు గుండా నడిపించునుగాక. మరి కొన్ని సందర్భాలు మీకు చెప్తా. పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. పెళ్లి సంబంధాలు ప్రయత్నాలు ప్రస్తుతం ఈ ఏప్రిల్ మే నెలలో ఎక్కువగా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. పెళ్లి సంబంధాలు వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. తల్లిదండ్రులు హృదయాభిలాష, పెళ్లి చేసుకునే వాళ్ళు హృదయంలో ఉండే అభిలాష ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి మ్యాచింగ్స్ అన్నీ, వాళ్ళ కుటుంబం ఓకే, వీళ్ళ కుటుంబం ఓకే, అంతా ఓకే అనుకుంటున్న సమయానికి ఏజ్ డిఫరెంట్ వచ్చేస్తూ ఉంటుంది. ఏజ్ ఆ అమ్మాయికి తక్కువ ఏజ్ ఉండటమో, లేకపోతే ఆ అబ్బాయికి ఏజ్ తక్కువ ఉండటమో, ఇట్లాగా వయస్సు తక్కువగా ఉంటుంది. ఒక సేవకుడిగా నేను ప్రార్థన పూర్వకంగా చెప్తున్నాను, పెళ్లి సంబంధ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళ జీవితంలో యేసయ్య తప్పకుండా కొదువులన్నింటినీ తీర్చునుగాక. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ క్వాలిఫై అయిపోతున్న సమయానికి వాళ్ళు ఏదో అడుగుతూ ఉంటారు. ఆ అర్హత వీళ్ళలో లేకపోవటమో, ఇంగ్లీష్లో మాట్లాడటం రాకపోవటమో, లేకపోతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ లేకపోవటమో, సో ఈ విధంగా ఏదో ఒక కొరతలు కనబడుతూ ఉంటాయి. ఒక సేవకుడిగా నా ప్రార్థన, ఈ నెలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి దేవుడు కొదువులన్నింటినీ తీర్చి అర్హత వాళ్ళకి దయచేయనుగాక. ఆరోగ్య విషయంలో కూడా కొన్ని కొరతలు కనబడుతూ ఉంటాయి. ఇంట్లో సమాధానం కొంచెం కొరతగా కనబడుతూ ఉంటుంది. ఏది కొరతగా ఉందో ఈ ఏప్రిల్ నెలలో దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీకేమీ తక్కువ రాదు. ఆమెను చెప్పండి ఒకసారి. నీకేది తక్కువ కాకుండా యేసయ్య నేను బలపరచునుగాక. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఈజీగా అర్థం అవటం కోసం. కొత్తగా పెళ్ళయింది అనుకోండి, అత్తోరింటికి వెళ్ళాడు పెళ్ళి కొడుకు. అత్తోళ్ళు ఇంటోళ్ళు ఎలా చేస్తారో తెలుసా? కొత్త పెళ్ళి కొడుకుకి ఏది తక్కువ రానివ్వరు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆమెను హల్లెలూయా చెప్పొచ్చు కదా. ఏది రానివ్వరు అసలు. వాళ్ళ దగ్గర లేకపోయినా ఏది తక్కువ రాకుండా చూసుకుంటారు. నేనంటాను, కొత్త పెళ్ళి కొడుకుని ఇంత అద్భుతంగా చూసుకుంటే దేవుని పిల్లలం, ఆయన అరచేతుల్లో మనం చెక్కుకున్నాడు, మనకి ఎందుకు తక్కువ చేస్తాడు దేవుడు? ఆమెనంటారా? ఏమి తక్కువ కాకుండా దేవుడు నిన్ను పోషించునుగాక. బైబిల్లో జరిగిన ఒక సందర్భాన్ని మీకు ముందు పెడతాను. సొలొమోను అప్పటికి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఇంచుమించు 40 సంవత్సరాలు సొలొమోను పరిపాలన. అసలు తన పరిపాలన ఎంత జ్ఞానంగా పరిపాలించాడంటే ఒక్క యుద్ధం కూడా జరగలేదట. అంత అద్భుతంగా పరిపాలించాడు సొలొమోను. ఈ సొలొమోను పరిపాలనలో వెరీ ఇంపార్టెంట్, యూఫ్రటీస్ నది మొదలుకొని ఐగుప్తి సరిహద్దు వరకు, యూఫ్రటీస్ మొదలుకొని ఐగుప్తి వరకు రాజ్యాలన్నిటి మీద ఈయన రాజుగా ఉండి పరిపాలన చేస్తున్నాడు. జనులందరి యోగక్షేమాలు ఈయన చూసుకుంటా ఉన్నాడు. విచిత్రమైన సంగతి ఏమిటంటే సొలొమోను యొక్క సొలొమోను ఆ రాజ్యంలో సంస్థానంలో ఉన్న వాళ్ళందరికీ ఫుడ్ మెయింటెనెన్స్ చేయటానికి ఆయన ఫుడ్ వివరాలు బైబిల్లో గ్రంథస్థం రాశారు. ఒక్క రోజుకి, వింటున్నారు నా మాటలు, ఒక్క రోజుకి 100 గొర్రెలు కావాలంట. బ్రదర్ 100 గొర్రెలు ఎంత అవుతాయి బ్రదర్?
మటన్. 100 గొర్రెలు కావాలంటే ఒక్క రోజుకి 600 తులముల గోధుమ పిండి. ఇంకా చాలా చెప్పారు, మనం తినకూడదు అవి. దేవుడికి స్తోత్రం. బాతులు, జింకలు, అమ్మో చాలా ఉన్నాయి అవి అన్నీ కూడా, అంతా నాన్ వెజే. ఒక్క రోజుకి 100 గొర్రెలు అంటే ఎంత క్యాలిక్యులేషన్ చేయండి మీరు. ఒక గొర్రె ఎంత ఉంటుంది? మినిమం ఒక 10,000. మరి రోజుకి 100 గొర్రెలు అంటే 100 ఇంటూ 10,000. లెక్కలు రావు మనకి. దేవుడికి స్తోత్రం. అంటే రోజుకి ఒక కుటుంబం ఆ యొక్క రాజ్యంలో మెయింటెనెన్స్ కావటం కొరకు తనకి కావలసిన లెక్కలు వేసుకుంటే ఎక్కువ. విచిత్రమైన సంగతి చెప్పన, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా సొలొమోను కాలంలో అంజూరపు చెట్ల కింద, ఆ తర్వాత చెట్ల కిందకు వచ్చి నెమ్మది పొందుతూ ఉండేవారంట, విశ్రాంతి పొందుతూ ఉండేవారంట. విచిత్రమైన సంగతి ఏంటంటే, సొలొమోన్ రాజు దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఎవ్వరికి ఏది తక్కువ కాకుండా సొలొమోన్ అన్ని సదుపాయాలు వచ్చేటట్లుగా చూసుకున్నారంట. ఇక్కడ సొలొమోను అంటేనే సమాధానం అని అర్థం. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సొలొమోన్ దగ్గర ఉన్న వాళ్ళకి ఏమీ కొదువు రాకుండా చూసుకుంటే, ఆయన పిల్లలకి ఏమైనా కొదువు చేస్తాడా ప్రభు? సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, అసలు ఏమీ నీకు కొదువు చేయడు. మీకు ఇంకా డౌట్ ఉంటే ఇదంతా ఇంట్రడక్షనే, ఒక రిఫరెన్స్ మాత్రం మీకు, జస్ట్ మీరు ఎంకరేజ్ కొరకు ఆ రిఫరెన్స్ మాత్రం చదివిస్తాను. రాజుల మొదటి పుస్తకం 4వ అధ్యాయం 27వ వాక్యం ఒకటి చదవండి చాలు. చాలా ఆ రిఫరెన్స్లు అక్కడ చాలా ఉంటాయి. ఒక్క మాట మీకు, ఇది ఇంట్రడక్షన్, మీకు ప్రోత్సాహం కోసం. దేవుడు తన పిల్లలకి ఎట్లా, నాన్న అక్క మైక్ చూడు. రాజైన సొలొమోను భోజన బల్ల యొద్దకు వచ్చిన వారందరికీ ఏమి తక్కువ కాకుండా అధికారులో ఒకడు తాను నియమింపబడిన మాంసమును బట్టి ఆహారం సంగ్రహము చేయుచు వచ్చెను. నాతో కలిసి మాట చెప్పండి. సొలొమోను భోజన బల్ల దగ్గరికి వచ్చిన వారందరికీ ఏమి తక్కువ కాకుండా చేశాడు. కొట్టండి చప్పట్లు ఒక్కసారి, యేసయ్యకి మహిమ. నా ఆశ ఒకటే, సొలొమోను ఇక్కడ సమాధానానికి గుర్తు. ప్రభు అయిన యేసుక్రీస్తే నీకు సమాధానం ఇచ్చేవాడు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి, ఆయన బల్ల దగ్గరికి వచ్చే వాళ్ళకి ఏమి తక్కువ చేయడండి. బైబిల్లో పిచ్చుకకి బలిపీఠం దగ్గర, వానకోవిలకి బలిపీఠం దగ్గర నివాస స్థలం దొరుకుతుందట. అలాంటిది తన పిల్లలకి ఏం తక్కువ చేస్తాడు దేవుడు? నీ ఇంట్లో ఏమైతే కొదువులుగా ఉన్నాయో, ఆర్థిక విషయాలు కావచ్చు, ఆత్మీయ విషయాలు కావచ్చు, రెండిట్ల గురించి మాట్లాడతాను. ఏ విషయాల్లో ఇవి నాకు కొదువుగా కనబడుతున్నాయి అని నువ్వు అనుకుంటుంటే, ఒక సేవకుడిగా, ఒక అన్నగా నేను మీకు చెప్పే మాట ఏమిటంటే, ఆ రోజు సొలొమోను దగ్గరికి వచ్చిన వాళ్ళకి, ఆ బల్ల దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏమీ తక్కువ చేయకుండా దేవుడు సముఖంలో సొలొమోను రాజు చూసుకున్నాడు కదా. మరి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, జీవులకు అంతిమ న్యాయాధిపతి ఆయన పిల్లలమైన మనకి ఏమి తక్కువ చేయకుండా ఎందుకు చూసుకోడు ఆయన? కోడి తన రెక్కల్ని కాల్చినట్లుగా ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనుకోడు నిద్రపోడు అన్నట్లుగా కాపాడుతున్నాడు కదా. నీ ఆర్థిక విషయాల్లో, నీ ఆత్మీయ విషయాల్లో ఏమైతే కొదువులుగా ఉన్నాయో, ఈ నెలలో ప్రార్థన పూర్వకంగా ఈ వాగ్దానాన్ని విశ్వసించు. అయ్యా వచ్చినట్లుగా అయిపోతుంది, నెల అయినప్పటికీ జీతం వస్తుంది, కానీ వచ్చినట్లుగా మెయింటెనెన్స్కి అయిపోతుంది, ఇంకా అప్పు కనబడుతుందయ్యా. ఆర్థిక విషయాల్లో కొదువులు నాకు కనబడుతున్నాయి. ఆత్మీయ విషయాల్లో ప్రార్థన చేసుకుందాం అనుకున్నాను, ఉపవాసం ఉందాం అనుకుంటున్నాను, వాక్యం చదువుకుందాం అనుకున్నాను, అదేంటో కానీ నా వల్ల కావట్లేదు అని ఆత్మీయ విషయాల్లో కొన్ని కొరతలు నీకు కనబడతా ఉంటుంటే, ఈరోజు సొలొమోను బల్ల దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏమీ కొదువు రాకుండా చేసినట్లుగా
ఈ బలిపీఠం దగ్గరికి, ఈ మందిర ఆవరణలో కూర్చున్న మీ అందరికీ కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఏ కొరత రానివ్వకుండగా సమృద్ధితో దేవుడు నింపునుగాక, బలపరచునుగాక. ఎలీషా కాలంలో అద్భుతాలు చేసిన దేవుడు నేటి కాలంలో కూడా అద్భుతాలు చేసి జరిగించి ఆశీర్వదించి పంపునుగాక. రైట్. నా ప్రశ్న, నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకేది తక్కువ కాదని వాగ్దానం ఇచ్చాడు కదా. మన జీవితాల్లో ఎప్పుడు ఏమీ తక్కువ కాకుండా ఉంటుంది? లేదా ఈ వాగ్దానం ఎప్పుడు మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు? వాగ్దానం ఎప్పుడు కూడా షరతుల మీద ఉంటుంది, కండిషన్ మీద ఆధారపడి ఉంది. ప్రభువు వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చాలంటే ఒక షరతులు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు, ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇస్తామని, ఆ రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తామని, ఇలా కొన్ని పథకాలు ప్రవేశపెడతా ఉంటారు. ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇస్తామని కొన్ని పథకాలు పెడతా ఉంటారు. ఆ పథకం ఎవరికి వర్తిస్తుందంటే, మీరు ఇక్కడ ఉంటున్నట్టుగా ప్రూఫ్ ఏమైనా ఉందా, రుజువు ఏమైనా ఉందా, లేకపోతే మీకు ఆధార్ కార్డు ఉందా, రేషన్ కార్డు, ఇట్లా కొన్ని అడుగుతారు. సో అవన్నీ ఉంటేనే వాళ్ళు అవి ఇస్తారు. అలాగే ప్రభు ఏమంటారంటే, నేను నీకు ఏమీ కదువు చేయను, నీకేది తక్కువ కాదు. మరి ఎప్పుడు ఈ వాగ్దానము మన జీవితాల్లో నెరవేరుస్తాడు ప్రభు? ఎప్పుడు మనకి ఏది తక్కువ కాకుండా సమృద్ధిని మనం కలిగి ఉండగలుగుతాం అనే ఆలోచన కలిగి మీరు దేవుని వాక్యాన్ని వినగలిగితే, ముచ్చటగా 3 మాటలు చెప్తాను. ఈ 3 మాటలు మీరు అంగీకరించి అప్లై చేసుకుంటే ఖచ్చితంగా ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరుతుంది. వచ్చే నెలలో మీరు సాక్ష్యం చెప్తారు. ఆమేన్ చెప్పండి ఒకసారి. అలాంటి దీవెనకరమైన మార్గాలు గుండా ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. రైట్. ఎప్పుడు ఏమీ తక్కువ కాకుండా మన జీవితంలో దేవుడు ఈ వాగ్దానం నెరవేరుస్తాడు. ముచ్చటగా 3 మాటలు చెప్తాను. నెంబర్ 1, మొదటి మాట, నెహెమ్యా పుస్తకం 9వ అధ్యాయం 21వ వచనాన్ని బైబిల్స్ ఉన్నవాళ్ళు చక్కగా మీరు ఓపెన్ చేసి చూడండి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా, ఆ మాట మీరు టిక్ చేసుకోవాలి, ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని నువ్వు పోషించితివి. వాళ్ళ వస్త్రాలు పాతగిలలేదు, వాళ్ళ కాళ్ళు వాయలేదు. సందర్భాన్ని మనం చూస్తే, నిజముగా, వన్స్ అగైన్ 21, నిజముగా నువ్వు అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు పోషించావు. అందరూ ఒకసారి ఆమెన్ అంటారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? సో మొదటి మాట, దేవునిపై ఆధారపడాలి. ఆమెన్ అంటారా ఒకసారి? అక్కడ నిజముగా నీవు అరణ్యములో 40 సంవత్సరాలు పోషించితివి. ఎవరు పోషించారు? మోషేనా? ఎవరు పోషించారు? మోషేనా? కాదు, దేవుడే కదా. నిత్యముగా నువ్వు అరణ్యంలో వాళ్ళని 40 సంవత్సరాలు పోషించితివి అంటే ఈ వాగ్దానం వారి జీవితంలో నీకేది తక్కువ కాదనంటే దేవుని మీద డిపెండ్ అవ్వటం, దేవుని మీద ఆధారపడటం. ఒక సేవకుడిగా, ఒక అన్నయ్యగా, ఒక దైవజనుడిగా నేను ఆశీర్వదిస్తూ మీకు చెప్పే మాట, ఏ వ్యక్తి అయితే దేవుని మీద పూర్తిగా డిపెండ్ అవుతాడో, దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటాడో, ఆ వ్యక్తికి ఏమీ దేవుడు తక్కువ చేయడు. గట్టిగా ఒకసారి ఆమెన్ అంటారా? ఇశ్రాయేలు ప్రజలకి ఏమీ తక్కువ కాలేదు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు. కొన్నిసార్లు కుటుంబ జీవితంలో 1 సంవత్సరం పోషించడమే కష్టం. గట్టిగా ఉంటే 2 సంవత్సరాలు ఇంట్లో ఎవరైనా చుట్టాలు, బంధువులు వాళ్ళు చదువుకోవడానికి ఇంట్లోకి వచ్చి మన ఇంటి దగ్గర ఉంటాం, లేకపోతే వాళ్ళకి కలిగినట్లుగానే మీ దగ్గర ఉంటామమ్మా, మాకు ఇంకా ఇల్లు కట్టుకుంటున్నాం, అందాక మీ దగ్గర ఉంటాం అంటే, సో 1 సంవత్సరం మనం చూడవచ్చేమో, 2 ఏళ్ళు చూడవచ్చేమో. కానీ 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళ వస్త్రం మాయలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ కాళ్ళు వాయలేదు. ఇంత అద్భుతంగా అరణ్యంలో ఎలాగ దేవుడు వాళ్ళని పోషించారంటే,
వాళ్ళు దేవుని మీద ఆధారపడిన విధానం గొప్పది. మోషే వాళ్ళని నడిపించిన విధానం ఇంకా గొప్పది. నీళ్లు కావాలి, వెంటనే బండలోంచి నీళ్లు రప్పించే స్థితి. ఆహారం కావాలి, ఆకాశం నుండి దేవుడు మన్నాను కురిపించిన విధానం. సో ఈ విధంగా ప్రతిదీ కూడా నిజంగా దేవుడు వాళ్ళని నడిపించిన విధానం చదువుతూ ఉంటుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఒక దైవజనుడిగా నేను ఆశపడుతున్నాను, మీ కుటుంబాలు కూడా దేవుని మీద ఆధారపడగలిగితే ఏది మీకు తక్కువ చేయడు. సర్వ సమృద్ధిని దేవుడు మీకు ఇచ్చి నడిపించి పోషించి బలపరచునుగాక. 23వ కీర్తన మీకు తెలుసు కదా, 1వ వచనం ఏముంది? యెహోవా నా కాపరి, నాకు ఊపిరి లేదన్నట్టుగా కూర్చున్నారు మీరు, నాకు లేమి కలగదు. ఆమెను చెప్పండి ఒకసారి. అంటే దేవుడు నీకు కాపరిగా ఉంటే నీకు ఏ కొరత రానివ్వడు. వారిని నిజంగానే దేవుడు అరణ్యములో కాపరిగా ఉండి నడిపించిన విధానం గొప్పది. ఏ కొరత రానివ్వలేదు. మీకు ఆ 23వ కీర్తన అంతా మీరు ఓపెన్ చేసి ఆ అధ్యాయం మీ కళ్ళ ముందు పెట్టుకోండి. అందులో ఉన్న విషయాలు మీ ఆత్మీయ జీవితంతో మాట్లాడతాను. దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు కనుక నాకు ఏది కొదువు రాలేదు. దావీదు స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఇక్కడ, ఏది కొదువు రాలేదు. ఇంకా ఆయన అంటాడు, పచ్చిక కలిగిన చోట్ల ఆయన నన్ను పరుండజేస్తున్నాడు. పచ్చిక అంటే ఆహారం. పచ్చిక కలిగిన చోట్ల నన్ను పరుండబెడుతున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఇంకా నా ప్రాణానికి ఆయన సేద తీర్చుచున్నాడు. అబ్బా, విశ్రాంతి పొందుతున్నా, హ్యాపీగా ఉన్నారు. ఇంకా మాట్లాడుతున్న మాటలు చూడండి. నీతి మార్గాల గుండా ఆయన నడిపిస్తున్నాడు. అక్కడ ఆగండి. గాఢాంధకరమనే లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను. మానవ జీవితంలో గాఢాంధకరమనే లోయ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ లోయ గుండా వెళ్తాం. ఓకే, గాఢాంధకరమైన లోయ గుండా వెళ్తాం. దావీదు వెళ్ళాడు కనుకనే ఆ అనుభవం చెప్తున్నాడు. గాఢాంధకరమనే లోయలోకి వెళ్ళిపోయాడు. ఏ అపాయానికి భయపడలేదు. దుడ్డు కర్ర దండం ఆదరించింది. ఇంకో మాటలో చెప్పాలంటే శత్రువు ఎదుట విందు సిద్ధపరిచాడు దేవుడు అతనికి. కృపాక్షేమములే తన వెంట వచ్చే చిరకాలం దేవుని మందిరంలో నివాసం చేశాడు. ఇది ఏదో ఆటోమేటిక్గా అనుకుని రాసింది కీర్తన కాదు, తన అనుభవాల్లోంచి రాసిన కీర్తన ఇది. మీకు ఇప్పుడు చెప్తాను. గాఢాంధకరమైన లోయ తన జీవితంలో ఎలా ఎదురైందో, ఎలాగ దేవుడు తనకి సమృద్ధినిచ్చాడో, ఎలాంటి కొరత రాకుండా తక్కువ కాకుండా దేవుడు పోషించాడో, అనుభవాలతో కూడిన కొన్ని మాటలు దావీదు గురించి ఈ సందర్భంలో మీకు చెప్తా. ఎలాగ దేవుడి మీద దావీదు ఆధారపడ్డాడో మీకు చెప్తా. దావీదు ప్రయాణంలో సిక్లాకు అనే ప్రాంతానికి వచ్చినప్పటికీ శత్రువులు అమాలేకీయులు సిక్లాకు అనే ప్రాంతం మొత్తం పూర్తిగా అగ్నితో తగలబెట్టేశారండి. వస్తువులన్నీ కాల్చి బూడిద చేశారు. ఏమీ లేదు అక్కడ. సిక్లాకు ప్రాంతానికి వెళ్ళి చూస్తే అంత ఖాళీ బూడిదైపోయింది, ఒక్కటి కూడా లేదు, అంత బూడిదైపోయింది. అలాంటి సమయాల్లో అమాలేకీయులు అలా చేసి ఉంటే ఇంకా తన ఇంటోళ్ళని, తనకు కావలసిన వాళ్ళని చెరగా తీసుకుని వెళ్ళిపోయారు. అలాంటి సమయాల్లో ఎవరికి కూడా దేవుడి మీద ఆధారపడటం రాదు. ఏదైనా కోల్పోయామనుకోండి, ఏదైనా పోగొట్టుకున్నాం అనుకోండి, ఇక దేవుడి మీద డిపెండ్ అవ్వటం రాదు. కానీ అలాంటి సందర్భం మనం చదువుతూ ఉంటే ఏడవటానికి కూడా శక్తి చాలలేదంట దావీదుకి. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నప్పుడు మనకి ఏడ్చే ఓపిక కూడా మనకు ఉండదు. అంటే మన వస్తువు, మనకు రావాల్సిన ఆస్తి, మనకి చెందాలి వాస్తవంగా అది. లేదా నీకు రావాలి ఆ భూమి, లేకపోతే నీకు రావాలి ఆ ఉద్యోగం, నీకు రావాల్సినవి అవి. కానీ నీకు రావాల్సింది నీ దగ్గరికి రాకుండా కోల్పోయినప్పుడు ఏడవటానికి కూడా శక్తి చాలదు కొన్నిసార్లు.
దావీదుకి ఏడవడానికి కూడా శక్తి చాలట్లేదు. అలాంటి సమయాల్లో దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. ఆమెను చెప్పండి ఒకసారి. అంటే దేవుని మీద ఆధారపడటం అంటే చెప్తున్నాను మీకు, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటే అక్కడ చెప్తాడు, ఏఫోదుని తీసుకురండి అన్నాడు. ఏఫోదుని ధరించుకున్నాడు. ఏఫోదు అంటే దేవుని చిత్తం, దేవుని మీద పూర్తిగా డిపెండ్ అయిపోవటం. విచారణ చేయటం మొదలుపెట్టాడు, ఎంక్వైరీ చేయటం, ప్రభువా నీవు మరలా నాకు అప్పగించండి అయ్యా అని. అద్భుతం ఏంటో తెలుసా, దేవుడు ఎలాగా కోల్పోయినవన్నీ మరలా మనకిస్తాడో, పోగొట్టుకున్నవి, ఆ ఆనందం కావచ్చు, ఆ ఐశ్వర్యం కావచ్చు, ఆ సంపద కావచ్చు, ఆ అభివృద్ధి కావచ్చు, కోల్పోయినవి మరలా దేవుడు నీకు ఇస్తాడు. ఎంత అద్భుతం దేవుడు దావీదు పక్షమందు చేశాడంటే, తన దగ్గర సైన్యం ఉంది కదా, టీం. కొన్నిసార్లు టీం మీద మనం బేస్ అవుతూ ఉంటాం. ఆ టీం కూడా సరిగ్గా వర్క్ చేయలేనప్పుడు బాధపడుతూ ఉంటాం. 600 మంది ఉన్నారు అక్కడ. 600 మందిలో 200 మంది వెనక్కి వెళ్ళిపోయారు. కొన్నిసార్లు నీ జీవితంలో కూడా ఒక టీం పర్లేదులే, వీళ్ళు బాగా వర్క్ చేస్తున్నారు అనుకున్నప్పటికీ ఆ టీం నీకు దూరం అవుతున్న సందర్భాలు, వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితులు నీకు ఎదురవుతున్నప్పుడు, విచిత్రమైన సంగతి, ఉన్న 400 మంది వెళ్ళి చూసి గమనించారు ఆ పరిస్థితిని. ఒక ఐగుప్తీయుడు ఒకడు, ఒక మాటలో చెప్పాలంటే అమాలీకుడి దగ్గర పనిచేస్తున్నాడు. అమాలీకుడు దాసుడు మాట. 3 రోజుల నుంచి తనకు ఆహారం లేదు. మొత్తం మీద వాడిని తీసుకుని దావీదు దగ్గరికి తెచ్చారు. దావీదు అడుగుతాడు, నువ్వెవరు అంటే, నేను అమాలీకుడిని. విచిత్రం చెప్పన, ఏ అమాలీకులు, ఏ శత్రువులు సిక్లాకుని మొత్తం కాల్చి బూడిద చేశారో, అదే అమాలీకుడు దావీదుకి సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. మీరు ఆమెను హల్లెలూయా అంటారా? శత్రువు ఎదుట నీకు విందు సిద్ధపరుస్తానంటే దావీదు జీవితంలో చూడండి ఎంత అద్భుతమో. అదే అమాలేకుడు దావీదుకి సహాయకం చేయటానికి సిద్ధమయ్యాడు. మొత్తం మీద ఆ దారి చూపించాడు, అక్కడ తీసుకుని వెళ్ళాడు. దావీదు అంటాడు, పోగొట్టుకున్నది మరలా నేను దక్కించుకుంటానంటాడు. లాస్ట్లో ఒక అద్భుతమైన మాట చెప్పారండి. అది ఇప్పుడు సబ్జెక్టుకి అనుబంధంగా ఉంది కాబట్టి మీకు ఇది చదివిస్తాను. సమూయేలు మొదటి పుస్తకం 30వ అధ్యాయం 19వ వాక్యం 18 నుంచి చదవండి. 18, 19 కలిపి చదివితే బాగుంటుంది. సమూయేలు మొదటి పుస్తకం 30వ అధ్యాయము 18, 19 కలిపి చదువుతారు. దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకొని మరలా అంతా తెచ్చుకున్నాడు. 19వ వచనం చూడండి. కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుపోయిన అంతట్లో కొద్దిదేమి గొప్పదేమి. ఆ మట్టికి చేతి మీద రెడ్ పెన్ ఉంటే ఏమి తక్కువ కాకుండా దావీదు సమస్తము రక్షించెను. కొట్టండి చప్పట్లు, యేసయ్యకి బిగ్గరగా మహిమ వచ్చినట్లు. ఏమి తక్కువ కాకుండా. నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, దేవుని మీద నువ్వు ఏని ఆధారపడితే నీకేది తక్కువ చేయడు ఆయన. ఇక్కడ సందర్భం అదే. దావీదు ఇంతగా అన్ని కోల్పోయిన సమయాల్లో కూడా దేవుని మీద ఎంత అద్భుతంగా డిపెండ్ అవుతున్నాడండి. కొన్నిసార్లు కోల్పోయినవి, కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది పెట్టే స్థాయిలో ఉండవలసిన వాళ్ళు, 10 మంది పనిచేసే స్థాయి ఉంది, కానీ కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఏంటి ప్రభా నాకు ఈ పరిస్థితి వచ్చింది అనుకుంటాం. కానీ దేవుడు నీకు చెప్తున్నాడు, కోల్పోయినవన్నీ మరలా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మితే ఒకసారి ఆమెను చెప్పండి. సో మనం పాడుతూ ఉంటాం కదా, మనం పాడుకుంటూ ఉంటాం కదా, రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా అనే పాటలో మనం పాడుతూ ఉంటాం కదా. ఆ చరణం ఒక్కసారి పాడుకుందామా? రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.
రాజా నీ సన్నిధిలో మనసారా నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా అయ్యా, నీ తోడే లేకుండా నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నీవే రాకపోతే నేనే. అందరు కలిసి పాడు, అందరు కలిసి పాడు. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీవే లేకుండా, నీ తోడే లేకుండా. రాజా నీ సన్నిధిలో మనసారా హల్లెలూయా, హల్లెలూయా. కోల్పోయినవి, పోగొట్టుకున్నవి మరలా దేవుడు నీకు ప్రసాదించునుగాక. 10 మందికి పెట్టే స్థాయిలో దేవుడిని నిలబెట్టునుగాక. చేస్తాడు, నమ్ము. విశ్వాసంతో చెప్తున్నాను. దేవుని మీద ఆధారపడిన దావీదు పోగొట్టుకున్నవన్నీ మరలా తిరిగి సంపాదించుకున్నాడు. ఈ ఉదయకాలం ఈ వాగ్దాన కూడికలో నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, భౌతిక విషయాలే కావచ్చు, మరలా ధైర్యం తెచ్చుకో, మరలా దైవ చిత్తానికి అప్పగించుకో. మరలా దేవుడిని నూతన పరుస్తాడు. యేసు నామములో నీకు సహాయము చేయనుగాక. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దేవుడు నిజంగా పోగొట్టుకున్నవి, కోల్పోయినవి మరలా ఆ సర్వ సమృద్ధి, ఆ పూర్వపు వైభవం దేవుడు నీకు ఇస్తాడా అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ సందర్భం మీ జీవితాన్ని కొంచెం ధైర్యపరుస్తుందని, దేవుని సంబంధంలో నిరీక్షణతో మీరు ఎదురు చూస్తారనే ఆ ఉద్దేశంతో, ప్రత్యేకంగా కుటుంబాలు కట్టబడటానికి ఇది ఎంతో ఉపయోగకరంగా మీకు ఉంటుందని సేవకుడిగా నేను ఆశపడుతూ ఈ సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. ఓ తల్లి దేవుని మందిరానికి వచ్చేది. చాలా విశ్వాసం ఉంది ఆమెకి. దేవుడంటే అపారమైన నమ్మకం. దైవ కార్యాలు ఏది జరిగినా ఫస్ట్ ఉంటుంది. పాటలే కావచ్చు, ఆరాధనే కావచ్చు, పరిచర్యే కావచ్చు, అన్నిట్లో ముందు ఉంటుంది. సో అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎంత ఇంట్రెస్ట్ అంటే ఎప్పుడూ వెనక్కడుగు వేయదన్నమాట. అన్నిట్లో ముందు ఉంటుంది అన్నమాట తల్లి. సో ఇంత ఇంట్రెస్ట్గా భక్తి చేస్తున్న వాళ్ళ కుటుంబాల్లో ఏదైనా చిన్న శ్రమ వస్తే తట్టుకోలేం. ఇంతగా నిన్ను ఆరాధిస్తున్నాను కదా ప్రభా, ఇంతగా నిన్ను కలిగి ఉన్నాను కదా ప్రభా, అన్ని విషయాల్లో నేను ముందు ఉంటున్నాను కదా ప్రభా, నాకేంటి ప్రభా ఈ శ్రమ అని అనుకుంటాం. కానీ ఈ తల్లి జీవితంలో ఇంత దైవికమైన క్రమశిక్షణ. ప్రతి ఉదయం ప్రార్థనలో ఉంటుంది, ప్రతి సాయంకాలం ప్రార్థన, ఎక్కడ ప్రార్థన మీకులాగే ఆసక్తిగా ముందుగా పరిగెడతా ఉంటుంది. పరిచర్య అంటే ఇంకా పరుగులు తీస్తూ ఉంటుంది. సరే, ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అయితే తన భర్త ఫుల్గా తాగుతూ ఉంటాడు. అదేంటో భక్తి చేసే కుటుంబాలకి ఇలాంటి శోధన, ఇలాంటి శ్రమ. భర్త ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు అన్నమాట. ఎన్నిసార్లు ఉపవాసాలు ఉన్నా, ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటున్నా తన భర్త హృదయంలో పరివర్తన రావటం లేదు. బాధ కలిగింది. ఒకరోజు వ్యక్తిగతంగా దేవుని దగ్గర
ఉపవాసం ఉండి ఏకాంతంగా ప్రభుతో మాట్లాడి ప్రార్థన చేసుకుంటా ఉంది. అదే సమయానికి పని నుంచి వచ్చాడు భర్త, ఫుల్గా తాగి వచ్చి భయంకరంగా దూషిస్తున్నాడు, దూషణ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇంట్లో వస్తువులన్నీ కూడా విసిరేస్తూ ఉన్నాడు, అంత బాధ పెడతా ఉన్నాడు. ఒక్క మాట కూడా అనలేదు. సరే పని నుంచి వచ్చాడు కదా అనుకుని ప్రార్థనలోంచి లేచి కుర్చీ వేసి భోజనం పెట్టింది. వచ్చాడు, స్నానం చేసి వచ్చి భోజనం చేశాడు. ఇక నిద్రపోయే సమయానికి తన చేతిలో ఉన్న ఆ ఉంగరం తీసుకుని వచ్చి, ఇదిగో దాయి అని ఇచ్చాడు. తీసుకెళ్ళి ఆమె బీరువాలో భద్రంగా దాచింది. సరే ఈమె భక్తి చేస్తుందని చెప్పాను కదా, ప్రార్థన చేస్తుందని చెప్పాను కదా, ఇంతగా ఈమె భక్తికి ఆటంకంగా చేయాలని, తన భక్తిని భంగం చేయాలని, తన భక్తికి ఆటంకంగా నిలబడాలని, నమ్ముకున్న దేవుడు గొప్పతనం తెలియకుండా చేయాలని ఆమె నిద్రపోయిన సమయాల్లో మరలా బీరువా దగ్గరికి వెళ్ళి ఏ చేత్తో ఉంగరం ఇచ్చాడో అదే ఉంగరం తీసుకుని వెళ్ళిపోయి గోదావరిలో పడేశాడు. ఉదయకాలం యథావిధిగా పనికి వెళ్ళిపోయాడు. సాయంకాలం వచ్చిన వెంటనే అడిగాడు, నా ఉంగరం ఏది అని అడిగాడు. యథావిధిగా తను బీరువా దగ్గరికి వెళ్ళింది. బీరువా దగ్గరికి వెళ్ళి ఆ ఉంగరం తీసుకొచ్చి మరలా తన చేతిలో పెడుతుండే. విచిత్రమైన సంగతి ఏంటంటే, భర్తకు తెలుసు నేను ఆల్రెడీ దీన్ని తీసుకెళ్ళి గోదావరిలో పడేశాను. ఉంగరం ఎక్కడ దొరికింది చెప్పు అన్నాడు. అప్పుడు భార్య అంటది, ఏమండి మీకు చేపలంటే ఇష్టం కదా, దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. పొద్దున్నే చేపలావిడ వచ్చింది, 4 చేపలు కొన్నాను. ఆ చేపలు అలా కోస్తూ ఉంటుంటే దాని లోపల ఉంది ఉంగరం. జాగ్రత్తగా తీసుకొచ్చి దాన్ని మళ్ళీ నీట్గా చేసేసి అక్కడ భద్రంగా చూసుకుంటూ దగ్గరికి వెళ్ళి బీరువా చూస్తే అక్కడ లేదు. సరే అనుకుని దాంట్లో భద్రంగా చేశాను, మీరు అడుగుతారని నాకు తెలుసు. అప్పుడు భర్త అన్నాడు, మిగతా కథ నేను చెప్తానని. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎలాగైనా సరే నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పోడు కాదని నిన్ను అవమానపరచాలని నేను ఇలా చేశాను. కానీ నీ దేవుడు ఎంత గొప్పోడంటే ఆ ఉంగరం పడేసిన ఆ చేపకి, దేవుడికి స్తోత్రం చెప్పండి, ఆజ్ఞాపించి మరలా ఆ వస్తువు నీకు కనబడేట్లుగా చేశాడు. నీ దేవుడు గొప్పవాడని మరలా ఆ త్రాగుడు వ్యసనం నుంచి విడుదల పొంది సంపూర్ణంగా మార్పు చెందాడంట భర్త. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను ఆశపడుతున్నాను, ఎంతోమంది కుటుంబాల్లో స్త్రీలు భక్తి చేస్తున్నారు, పురుషులు ఇంకా దేవుని దగ్గరికి రాకుండా మిగిలిపోయారు. వాళ్ళకి ఏదో ఒక అలవాటు దేవుని దగ్గరికి రాకుండా చేస్తుంది. ఈ రాత్రి, ఈ ఉదయకాలం సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, దేవుని మీద దావీదు వలె నువ్వు పూర్తిగా ఆధారపడగలిగితే పోగొట్టుకున్నవి మరలా దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. యేసయ్య అలాంటి కృప నీకు అనుగ్రహించునుగాక. శిష్యుల గురించి మాట్లాడతాం. ఇందులో దేవుని మీద ఆధారపడటం అనే దాని గురించి దావీదు ఒక ఎగ్జాంపుల్ అయితే, శిష్యులు కూడా ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. లూకా సువార్త 22వ అధ్యాయం 35వ వచనం చూడండి ఒకసారి. లూకా సువార్త 22:35. మరియు ఆయన సంచియు జూలేయు సంచెను గాని జూలను గాని చెప్పులు గాని ఏమీ తీసుకెళ్ళకూడదు. మీరు, నేను మిమ్మల్ని పంపినప్పుడు నేను మిమ్మల్ని సేవకు పంపిస్తున్నాను, మీకు ఏమైనా తక్కువ అయిందా అని వారిని అడిగినప్పుడు అందరూ ఒక ఏక స్వరంతో చెప్పండి, ఏమీ తక్కువ కాలేదని. గట్టిగా చెప్పండి అందరూ, ఏమీ తక్కువ కాలేదు. గట్టిగా చెప్పాలి, ఏమీ తక్కువ కాలేదు. ఇప్పుడు మిమ్మల్ని తల్ల పైకి ఎత్తండి, నేను చెప్తాను మీకు. దేవుడు శిష్యుల్ని సేవకు పంపించాడు అన్నా, ఓకే. సేవకు పంపించినప్పుడు ఏమీ పట్టుకెళ్ళకూడదు అన్నాడు. అక్కడ ఏమీ పట్టుకెళ్ళొద్దు, జూలుని కానీ సంచిని కానీ ఏది పట్టుకెళ్ళొద్దు. వాళ్ళు అలాగే ఆధారపడి వెళ్ళారు. దేవుడు అడుగుతున్నాడు, మీకేమన్నా తక్కువ అయిందా? వాళ్ళు ఏం చెప్పారు చెప్పండి, ఏమీ తక్కువ కాలేదు. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, కొత్తగా సేవకు వచ్చే వాళ్ళకి, చాలామందికి సేవ చేయాలనే భారం ఉంది గుండెల్లో, దర్శనం కూడా ఉంది, పిలుపు కూడా దేవుడు ఇచ్చాడు మీలో కొంతమందికి.
కానీ సేవ చేయాలనే అభిప్రాయం గుండెలో సిలువను గురించి ప్రకటించాలి, సిలువ మోయాలి. కానీ సేవకు వెళ్ళాలంటే అమ్మో, సేవకి వెళ్ళాలంటే కొన్ని కష్టాలు పడాలేమో, కొన్ని ఇబ్బందులు ఉంటాయేమో, ఒక పూట ఉంటే ఒక పూట ఉండదేమో, అయ్యో పిల్లలతో ఉన్నాము, కుటుంబంతో ఉన్నాం, ఎలాగా? ప్రభువు చెప్పాడు కదా, ఏమన్నా తక్కువ చేశాడు చెప్పండి వాళ్ళకి? ఏమీ తక్కువ చేయలేదు కదా. మరి సేవకి రావాలని అభిప్రాయం ఉన్నప్పుడు మీలో అపవాది సేవకి వెళ్తే అన్నీ వదిలేసుకోవాలేమో, సేవకి వెళ్తే అంత ఇబ్బందులేనేమో, నా ఉద్యోగమే బాగుంది, ఈ సేవ నేను చేయలేనేమో, నిరాశ మీకు వస్తుంది. శిష్యులకి ఏమీ తక్కువ చేయలేదు కదండి. దేవుడు అన్ని సమృద్ధినిచ్చాడు. నేను ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట, దేవుని మీద మీరు పూర్తిగా సేవలో ఆధారపడగలిగితే మీకేది తక్కువ చేయడు. సర్వ సమృద్ధిని యేసయ్య మీకు అనుగ్రహించునుగాక. రైట్, రెండో మాటలోకి వెళ్ళిపోతుంది. సెకండ్, ఒకటి, దేవునిపై ఆధారపడాలి. అప్పుడు నీకు దేవుడు ఏమీ తక్కువ చేయడు. దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే దావీదు అండ్ శిష్యులు. రెండవ సందర్భం మీకు చెప్తాను. 34వ కీర్తన 9వ వచనం చూడండి. 34వ కీర్తన 9వ వచనం. యెహోవా భక్తులారా, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంచండి. ఆయన యందు భయభక్తులు ఆయన యందు భయభక్తులు ఉంచే వాళ్ళకి ఏది కొదువ లేదు. అందరూ ఒకసారి ఆమెన్ చెప్తారా? కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్తారా? రెండవది, నీకేమి తక్కువ కాకూడదంటే రెండవదిగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని యందు భయభక్తులు ఉంచాలి. ఒకటి, దేవుని మీద ఆధారపడు. రెండవది, దేవుని యందు భయభక్తులు ఉంచు. కొంతమంది భయం ఉంటే భక్తి ఉండదు, ఒకవేళ భక్తి ఉంటే కొంతమందికి భయం ఉండదు. సో భయభక్తులు కొదువైపోతున్న పరిస్థితులను బట్టే జీవితంలో నీకు కొన్ని కొరతలు వస్తున్నాయి, కొన్ని కొదువులు నీ జీవితంలో కనబడుతున్నాయి. ప్రభు నీతో చెప్పే మాట ఏమిటంటే, నీకేమి తక్కువ చేయను. ఎప్పుడు ప్రభా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుందంటే నువ్వు దేవుని యందు భయభక్తులు ఉంచటం మొదలుపెట్టు. నీకైతే ఏది తక్కువ చేయడు ప్రభు. నమ్మితే ఒకసారి అందరూ ఆమెనని చెప్పండి. కొంతమందికి భక్తి అంటే ఎంత ఇంట్రెస్టో, కూర్చున్న ప్రార్థనే, నిలబడిన ప్రార్థనే, మోకరించిన ప్రార్థనే, చేతులెత్తిన ప్రార్థనే, అవసరమైతే సపోర్ట్లు కొట్టినప్పుడు కూడా ప్రార్థనే, బండి నడుపుతున్నప్పుడు కూడా స్తోత్రం 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 హల్లెలూయా. ఇక ఎక్కడున్న ప్రయాణమైన ఏదైనా సరే దేవుడు అంటే ఎంత భక్తో. కొంతమందికి ఏదైనా దేవుడి మీద అమ్మో ఇది చేస్తే భయం భయం భయం. దైవికమైన భక్తి చేసే వాళ్ళకి ఏమీ కొదువు రానివ్వడండి దేవుడు. నమ్మితే ఒకసారి ఆమెను చెప్తారా? కానీ నీ జీవితంలో కొదువులు ఏదైనా వస్తున్నాయి అని అంటే దానికి కారణం ఉంది. అదేమిటంటే భక్తి చేయవలసిన నీవు భక్తి తగ్గిపోతూ ఉంది. భక్తి తక్కువ అయిపోతుంది కాబట్టి దేవుడు కూడా నీకు కొన్ని కొదువులు కనపరుస్తూ ఉన్నాడు. నీ భక్తి స్థాయి పెరుగుతూ ఉంటుంటే నీ కొదువులు రాకుండా దేవుడు నీకు సమృద్ధినిస్తాడు. బైబిల్లో మహారాజు సొలొమోను తను రాసిన సామెతల గ్రంథంలో ఒక మాట అన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, భక్తిహీనత వల్ల మనిషికి కొదువులు వస్తాయని చెప్పాడు. భక్తిహీనతను బట్టి మనిషికి కొరత ఏర్పడుతుందని చెప్పాడు. చదువుతారా ఒకసారి ఆ మాట? సామెతలు 13:25. సామెతలు 13:25. భక్తిహీనత కలిగిన కుటుంబానికి నీతిమంతుడు ఆకలి తీర భోజనం చేస్తాడు. ఓకే, కరెక్ట్. కడుపునకు లేమి కలుగును. నీతిమంతుడు ఆకలి తీర భోజనం చేస్తాడు. సామెతలు 13:25. కానీ భక్తిహీనుల కడుపుకి కొదువ, లేమి, తక్కువ. సో ఎందుకయ్యా మానవ జీవితంలో సమాధానం కొదువైపోతుంది, ఆరోగ్యం కొదువైపోతుంది, ఆర్థిక విషయాల్లో కొదువైపోతున్నాయి అని అంటే బైబిల్ చెప్పే మాట ఏమిటంటే భక్తిహీనత.
ఒక సేవకుడిగా మీ నుంచి నేను కోరుకునేది ఏమిటంటే, మీ ఇంట్లో ఎప్పుడైతే భక్తిహీనత కుర్చీ వేసి కూర్చుంటుందో మీ ఇంట్లో అన్ని కొదువులే కనబడతా ఉంటాయి. ఆ భక్తిహీనత ఒకటి మీరు జయించండి, దేవుడు మీకు సమృద్ధిని తప్పకుండా కలుగు చేస్తాడు. నమ్మితే ఒకసారి అందరూ ఆమెన్ అంటారా? భక్తిహీనత విషయంలో మీరు ఎక్కడ భక్తిహీనులు అయిపోతున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఏ ఏ విషయాల్లో మీరు భక్తి చేయాలని మీ మనస్సుకు చెప్తుంది, కానీ భక్తి చేయకుండా ఆ విషయాల్లో మీరు భక్తిహీనులు అయిపోతున్నారు. దాన్ని బట్టి మీకు కొరతలు కనబడుతున్నాయి. వాస్తవంగా ఉదయకాలం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు దేవుని నామం చెప్పండి స్తుతి నొందదగినది. కానీ క్రైస్తవులుగా ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఉదయకాలం స్తోత్ర ప్రార్థన ఉండాలి. పోనీ మీరు ఆ రోజు రాత్రి లేట్ అయిపోయింది, నిద్ర మేలుకున్న వెంటనే మోకాళ్ళ మీద పడి ప్రభువా నాకు ఈ ఉదయకాలం నీ కృపనివ్వండి అని ప్రార్థనతోనే మీరు ప్రారంభించండి. ప్రతి సాయంకాలం ప్రతి క్రైస్తవుల కుటుంబంలో కుటుంబ ఆరాధన ఖచ్చితంగా జరగాలి. సో ఈ విధంగా భక్తికి భిన్నంగా మనం ఎప్పుడైతే ఉంటామో, భక్తికి సంబంధించిన క్రియలు మన కుటుంబాల్లో ఉంటాయో, కొదువు రానివాడు దేవుడు. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను, చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. నాకు కీబోర్డ్ అంటే ఇష్టం కాదు, ప్రాణం. నేను పాటలని ఆ మ్యూజిక్ని కూడా నోటితో పాడుకుంటా ఉన్నాను, అంత ఇంట్రెస్ట్ అన్నమాట. ఏదైనా ఒక పాట విన్నామంటే పాటే కాదు మ్యూజిక్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. కానీ అప్పట్లో మనకి కీబోర్డ్ లేదు. కీబోర్డ్ కావాలని ఆశ, సేవ ప్రారంభం. అడిగాను దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక ఆలోచన. కరెక్ట్గా అదే టయానికి అక్క బైబిల్ ట్రైనింగ్లో ఉన్నారు, రామగుండంలో ఉన్నారు. సరే నాకు తోడు ఎవరు లేరు, నేను ఒక్కడిని ఉన్నప్పుడు నాతో పాటు ఈ దేవుని పరిచయలో ఉన్న యూత్ పిల్లలు. సరే అన్న ఒక్కడే ఉన్నాడు అనుకుని అప్పుడు ఎర్రవంతుని దగ్గర మన మాస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. బుచ్చక్కల ఇంటి దగ్గర ఆరాధన జరుగుతూ ఉండేది. ఆ కింద మేము అద్దెకు ఉండేవాడు. అప్పుడు ఈ కిరణన్నోళ్ళు నాని వీళ్ళందరూ చదువుకునేవారు, కాలేజీ చదువు. వాళ్ళు అభిరెడ్డి కాలనీలో అద్దెకుంటూ సాయంకాలాలు రాత్రులు అన్నకు తోడుగా ఉండాలని నా దగ్గర పడుకోవడానికి వాళ్ళు వచ్చేవారు. 4-5 వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పొద్దున్నే 5 గంటలకి స్తోత్ర ప్రార్థన లేపేసేవాడిని. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒకడైతే ఇంకా వాష్రూమ్లోకి వెళ్ళి వచ్చేవాడు కాదు, దేవుడికి స్తోత్రం ప్రార్థన అయ్యేదాకా వచ్చేవాడు కాదు. ఇంత లావు ఉండేవాడు ఆ పిల్లోడు, దేవుడికి స్తోత్రం చెప్పండి వచ్చేవాడు కదా. అసలు ప్రార్థన అంటే అప్పుడు స్తోత్ర ప్రార్థనలో రాసాం, కీబోర్డ్ మాకు కావాలి. విచిత్రం, 1 నెల రోజులు ఆ స్తోత్ర ప్రార్థన అయ్యింది. ఈ లోపల అక్క ట్రైనింగ్ అంతా రామగుండం సురేష్ అయ్య గారు మీటింగ్ అంతా ముగించుకుని ఇంటికి వచ్చారు. మాకు స్తోత్ర ప్రార్థన అయ్యింది. అంతే, ఒక తల్లి కుటుంబానికి జస్ట్ మేము విజిటింగ్కి వెళ్ళాం, గృహదర్శనకి అని వెళ్ళాం. ఆ తల్లి ఎప్పటి నుంచో వాళ్ళ ఆయన వ్యాపారం చేస్తాడు. వ్యాపారం చేస్తే వచ్చే ఆ కొంత కానుక దేవుడికి అని దాచిందంట ఆ తల్లి అన్నది, అయ్యగారు మందిరంలో మీకు ఏదో ఒక వస్తువు కొనండి అయ్యగారు అన్నది. కరెక్ట్గా పొట్లం కట్టించింది. మేము ఇంటికి వచ్చి చూసుకున్నప్పటికీ కీబోర్డ్కి ఎంత కావాలో అంత డబ్బులు అందులో ఉన్నాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కీబోర్డ్ ఎలా కొన్నాం? స్తోత్ర ప్రార్థన ద్వారా, అంతే ఆన్సర్. దేవుడికి స్తోత్రం చెప్పండి. అప్పటి నుంచి అండి ఏ వస్తువు కావాలన్నా అది స్తోత్ర ప్రార్థనలో లింక్ అయి ఉంటుంది. మన స్తోత్ర ప్రార్థన లిస్ట్ చూడండి, కొన్ని ఉన్నాయి. మా వాళ్ళు తమ్ముడోళ్ళు చాలా సండే స్కూల్కి చాలా ఐటమ్స్ రాశారు. కాపీ రైటింగ్స్, ఇంగ్లీష్ కాపీ రైటింగ్ పుస్తకం, JBL సౌండ్లు అంట, దేవుడికి స్తోత్రం, సౌండ్ ఆపరేటరు, చాలా ఉంటాయి అందులో. ఇనోవా వెహికల్ అంట, దేవుడికి స్తోత్రం నాయన, చాలా ఉన్నాయి అందులో. సో మరలా మీకు చెప్తాను, మీ బ్రాంచెస్లో ఏమైతే పాటలు పాడేవాళ్ళు ఉన్నారు ఇక్కడ, మరి మీ బ్రాంచెస్లో డ్రమ్ము డోలక్క తప్ప ఏమీ లేవు కదా. మరి స్తోత్ర ప్రార్థనలో లిస్ట్ రాయండి, దేవుడు మీకు ఒక వస్తువుని ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. మీ ఇంట్లో ఏవైనా స్తోత్ర ప్రార్థనలో లింక్ చేయండి, దేవుడు మీకు ఖచ్చితంగా కొదువులు తీరుస్తాడు. ప్రార్థన శక్తివంతమైనది, అదే అని చెప్తున్నాడు. భక్తిహీనత అంటే భక్తి తగ్గిపోతూ ఉంటుంటే కొదువులు కనపడతా ఉంటాయి. మరి ఏ విషయంలో నీ భక్తి తగ్గిపోయిందో, రోజు నీ ఇంట్లో కుటుంబ ఆరాధన జరగట్లేదేమో, ప్రార్థన జరగట్లేదేమో, లేదా బైబిల్ చదవటం చాలా రోజులు అయిపోయిందేమో, ఒకసారి మనసు పెట్టి ఆలోచించు.
దైవిక విషయాల్లో నువ్వు ఎప్పుడైతే డౌన్ అయిపోతూ ఉంటావో, భక్తి డౌన్ అయిపోతుందో, నీ ఇంట్లో కొదువులు కనబడతా ఉంటాయి. భక్తి చేస్తూ ఉంటుంటే ఆ నెలంతా దేవుడు నీకు సమృద్ధిని కలుగు చేస్తూ ఉంటాడు. ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. చాలా కారణాలు ఉన్నాయండి. ఈ భక్తి చేయకుండా సోమర్తనం ఉంటుంది చూసారా, సోమర్తనం వల్ల లేమి అన్నాడు. సోమరి చీమల దగ్గరికి వెళ్ళి వాడు నడతలు కనిపెట్టుకుని జ్ఞానం తెచ్చుకో అని చెప్పి అక్కడ చాలా లేమిని గురించి మాట్లాడుతూ, నిద్రమత్తు గురించి మాట్లాడితే ఏమంటాడంటే లేమి కలుగుతుంది. ఇంకా ఏమని చెప్పాడంటే సుఖభోగములు యందు వాంఛ కలిగిన వాడికి లేమి అన్నాడు. అంటే భక్తి పరులకి భక్తికి తగినట్లుగానే ఆశలు ఉండాలి. భక్తికి మించిన సుఖభోగాలకు సంబంధించిన ఆశలు మనం కోరుకోకూడదు. ఇప్పుడు వచ్చే జీతం ఎంత, దానికి తగినట్లుగానే ఖర్చు ఉండాలి. దానికి మించి సుఖభోగాలకి మనిషి అలవాటు పడ్డాడు అనుకోండి, అప్పుడు లేమి వస్తాయంట. ఇప్పుడు విశ్వాసుల యొక్క స్థితి ప్రతిదీ ఈఎంఐ. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రతిదీ, ఫోన్ కూడా లోన్ ఇచ్చేస్తున్నాడు, దేవుడికి స్తోత్రం చెప్పండి. ప్రతిదీ ఇలా అలవాటు పడిపోయారు. మరి అలాగా సమయానికి అవన్నీ కట్టలేక కొరతలు కనబడతా ఉంటాయి. సో నీకు ఎంత కావాలో అంతేగాని సుఖభోగాలకి ఆశపడితే లేమి. ఆ మాట చూడండి ఒకసారి, మీకు చదివిస్తాను ఆ మాట. 21:17 సామెతలు 21:17. సుఖభోగములు యందు వాంఛ కలిగిన వాడికి లేమి. సో నువ్వు భక్తి పరుడివే, కానీ ఆ భక్తి హీనత రాకూడదు. నీకు ఎంత కావాలో అంతే ఆశపడు. నీ దగ్గరకు వచ్చే శాలరీని బట్టే, నీవు సంపాదించే కష్టాన్ని బట్టే కుటుంబాన్ని నడిపించగలిగిన ఒక ప్లానింగ్ ఉండాలి. లేకపోతే అన్ని కొదువులు కనబడతా ఉంటాయి. జీతం 10,000 అయితే ఖర్చు 20,000 అయిందనుకోండి, కొరత కాకపోతే ఏం చెప్పండి. అందుకే సేవకుడిగా మీకు చెప్తున్నాను, విశ్వాసంతో చెప్తున్నాను, దేవుని యందలి భయభక్తులు ఎప్పుడు మీరు కలిగి ఉండండి. దేవుడు మీ కొరతలు కొదువులన్నీ యేసు నామములో తీర్చునుగాక. అప్పుడప్పుడు నేను వ్యాపారస్తులను అడుగుతూ ఉంటాను, అన్నా మీ వ్యాపారం ఎలా ఉంది? బట్టల వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు మన చర్చిలో, ఆ తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సాధారణంగా వాళ్ళని అడుగుతూ ఉంటుంటే బట్టల వ్యాపారం చేసే వాళ్ళని అడిగాను, అయ్యా మీ వ్యాపారం ఎలా ఉంది? వాళ్ళ ఆన్సర్ ఎలా ఉంటుందంటే అబ్బే అంటారు. ఇదే ఒకటే మాట. కానీ వ్యాపారం నడుస్తూనే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఒకటే అంటారు అబ్బే అంటూ ఉంటారు. సో నేనంటాను, దేవుణ్ణి కొరత రానివ్వడు. అయితే మనం దేవుని యందలి కలిగి ఉన్న భయభక్తుల్ని బట్టి, దీంట్లో నాకు ఎలీషా గుర్తొచ్చాడు. ఎలీషా పరిచర్య ఎంత అద్భుతంగా ఉందంటే, ఏలియా 7 అద్భుతాలు గతంలో మీకు చెప్పాను కదా, ఎలీషా 14 రకాల అద్భుతాలు. సో గనురాలిన స్త్రీ ఇంటికి వెళ్ళినప్పుడు షునేమిరాలు ఆ దైవజనుడి కోసం ఒక ఇంటి పైన గది కట్టించి పల్ల, పీట, దీపస్తంభం ఇవన్నీ సిద్ధపరిచి, నువ్వు ఎప్పుడొచ్చినా భోజనం చేసి వెళ్ళాలయ్యా. అసలు దైవజనుడైన ఎలీషా సేవలో కొరత రాకుండా తగిన వ్యక్తుల్ని అక్కడ నియమించాడు దేవుడు. కారణం ఒకటే, ఎలీషా యొక్క భక్తి. సో నేను అంటాను, దేవుని పిల్లల యొక్క భక్తి వారికి కొరత రానివ్వదు. యేసు నామములో సమృద్ధిని దేవుడు నీకు దయచేయునుగాక. బైబిల్లో ఇది మీకు ఒక వాగ్దానంగా తెలియజేస్తాను. చూడండి, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 2వ వాక్యం చూడండి ఒకసారి. ప్రసంగి 6:2. ఏమనగా దేవుడు ఒకనికి ధనము, ధాన్యము, సమృద్ధి, ఘనత. ఎన్ని వచ్చినాయి అక్కడికి? 4 ఐటమ్స్. దేవుడు ఒకనికి ధనము, ధాన్యము, సమృద్ధి, ఘనత అనుగ్రహిస్తాడు. నెక్స్ట్ ఆ మాట చూడండి, అతడు ఏమేమి కోరుకునను
అది అతనికి తక్కువ అది కాకుండా అతనికి తక్కువ కాకుండా ఉంటుంది. ఆమేనని చెప్తారు ఒకసారి. యేసు నామములో ఈ మాట మీ జీవితంలో నెరవేరును గాక. ఘనత, ధాన్యము, సమృద్ధిని దేవుడు మీకు ఇచ్చి ఏమేమి కోరుకుంటారో అతనికి తక్కువ కాకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నిజమేనండి. భక్తి కలిగిన బిడ్డలకి ఏది తక్కువ చేయడు దేవుడు. మేము ఒక్కొక్క నెల ప్రాజెక్టు, మాకు కూడా కొన్ని ప్రాజెక్టులు ఉంటాయి. సేవే మాకు ప్రాజెక్ట్. ఒక చోట మీటింగ్ పెట్టామంటే సౌండ్ సిస్టమ్ మందే, లైటింగ్ మందే, ఎటొచ్చిన ఖర్చు, ఫ్లెక్స్లు, పాంప్లెట్లు, స్పీకర్ కూడా మనమే. దేవుడికి స్తోత్రం. అన్నీ మన ఎటొచ్చిన భోజనాలకే ఖర్చు. ఒక్క సింపుల్గా ఒక్క చోట చిన్న మీటింగ్ పెట్టాలంటే ఒక 30,000. స్తోత్రం. సింపుల్గా ఒక చోట ఒక బ్రాంచ్లో ఒక మీటింగ్ పెట్టాలంటే సింపుల్గా. సరే, మరి ఒక సిబిసి, ఇప్పుడు మనకి సిబిసి ఉంది ఈ ఏప్రిల్ నెలలో. సింపుల్గా మేము ఫస్ట్లో సిబిసి సింపుల్గా తక్కువలో తక్కువ ఒక 10,000లో సిబిసి అయిపోయింది 3 రోజులకి ఫస్ట్లో. ఇప్పుడు సిబిసి అవ్వాలంటే సింపుల్గా ఒక లకారం. దేవుడికి స్తోత్రం. అస్సలు ప్రాజెక్టులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మేడం. ఏదైనా ప్రాజెక్ట్ పెట్టుకోవాలంటే చాలా. మరి ఎట్లా? నేను ముందుగానే ఏదైనా చేసే ముందు ప్రార్థన చేసి ఆలోచిస్తూ ఉంటాను. ఇంత ప్రభువు కూడా చెప్పాడు కదా, ఏదైనా చేసే ముందు ఎంతో కొంత మీరు చూసుకోండి అంటాడు. ఈ ఈ ఈ సువార్త మీటింగ్కి ఇంత, సిబిసికి ఇంత, పాటల రికార్డింగ్కి ఇంత, ప్రతిదానికి కొంత నాకు కొన్ని బాక్సులు ఉంటాయి. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి నేను చెల్లించాలి. నేను వ్యక్తిగతంగా ఆదివారం వచ్చే కానుకలన్నీ కూడా మినిస్ట్రీ అభివృద్ధికి ఖర్చు చేయాలని నాకు ఒక థీమ్. నేను ఎప్పుడైనా మీటింగ్స్కి వెళ్తే ఆ కానుక ఇట్లాంటివి స్పెషల్ ప్రేయర్స్ కొరకు ఉపయోగించాలి. విజిటింగ్లకి వెళ్ళినవి అవి కొన్ని దేవుని పనిలో ప్రత్యేకంగా ఏదైనా చేసి, ఇట్లా ఒక ప్రాజెక్ట్ ఉంటుంది నాకు. ప్రతిదీ నాకు ఒక ప్లానింగ్గా నేను దేవుని పని చేస్తూ ఉంటాను. అయితే దేవుని కార్యాలు చేసినప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది. అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను, ప్రభా ఇది నీ పనికి ఎప్పుడు నువ్వు కొదువు చేయవు కదా, భక్తి కలిగిన పిల్లలకి ఏది కొదువు రానివన్నావు, అలాగే ప్రతిదీ కూడా దేవుడు కొరత రాకుండానే చేసుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మీకు వాగ్దానంగా తీసుకోండి. ధనము, ధాన్యము, సమృద్ధి, ఘనత, దేవుడు ఏది తక్కువ కాకుండా యేసు నామములో మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి పంపునుగాక. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన భక్తి అనేకులకి మోడల్గా ఉండాలండి. శ్రీకాకుళం, నేను ఒక చోట దేవుని యొక్క వాక్యం అందించడానికి 3 రోజులు మీటింగ్కి వెళ్ళాను. ఆ శ్రీకాకుళం గురించి ఒక దైవజనుడు చెప్పిన సాక్ష్యం మీకు చెప్తాను. దైవ సేవకులు బయలుదేరి బస్సు ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నారట. బస్సులో జర్నీ చేస్తాడు ఆయన. బస్సులో ప్రయాణమే వెళ్తూ ఉంటుంటే ఒక ఆయన తన ప్రక్కనే, ఆయన కూర్చున్న 10 నిమిషాలకి ఒక స్టాప్ వచ్చింది. ఎక్కారు, కూర్చున్నారు. సాధారణంగా బస్సు ఎక్కినంటే మనం ఏం చేస్తాం? ఏదో చెప్పండి అమ్మా. బస్సు ఎక్కినంటే ఏం చేస్తాం? ఏదో చెప్పండి. బస్సు ఎక్కినంటే ఏం చేస్తాం? ప్రార్థన చేస్తారా? అమ్మో, ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? అట్టే నిద్రపోతారు అన్నమాట. అంత కృపావరం అన్నమాట వాళ్ళకి. బస్సు అదేదో డ్రైవర్ మన మేనమామ అన్నట్టుగా ఆడు ఏ కాల్లో తీసుకెళ్ళిపోతాడో తెలియదు, కానీ మొత్తం బస్సు ఎక్కిరంటే కొంతమంది నిద్రలోకి వెళ్ళిపోతుంటారు. ఈ పక్కన సేవకుడు కూర్చున్నాడు, ప్రయాణం వెళ్తున్నాడు. ఒక రిక్వెస్ట్ స్టాప్ వచ్చింది. ఆ స్టాప్ దగ్గర ఒక ఆయన ఎక్కి తన ప్రక్కన కూర్చున్నారు. బస్సు ఎక్కిన ఆయన కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటున్నారంట. వెంటనే పక్కన కూర్చున్న ఆయన అలా చూసారు, గమనించారు. అమ్మో, మన పావురంలాగా ఉంది ఇది అనుకున్నాడట. అనుకుని ఆయన్ని అడిగారంట, మీరు ఎలా మారారండి అని అడిగారంట. మీరు ఎలాగ ప్రభువులోకి వచ్చారండి, మీరు ఎలా ప్రభువుని తెలుసుకున్నారని అంటే, అప్పుడు ఆయన చెప్పారంట, అయ్యా మా ఊర్లో యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు, నాకు ఒక్కరు కూడా సువార్త చెప్పలేదు, మా ఊరికి ఒక్క పాస్టర్ గారు కూడా రాలేదు. అయ్య బాబోయ్,
ఒక పాస్టర్ గారు కూడా లేకుండా, ఒకరు కూడా సువార్త చెప్పకుండా ఎలా నమ్మవయ్యా నువ్వు, ఎలా ఎలా తెలుసుకున్నావయ్యా ప్రభువుని అని అంటే, ఆయన చెప్పిన మాట ఆశ్చర్యం. నేను సువార్తను చూసి దేవుణ్ణి నమ్ముకున్నాను అన్నట. ఎలా చెప్పండి ఒకసారి. సువార్తను మిమ్మల్ని అడుగుతారు, మీరు ఎలా దేవుణ్ణి నమ్ముకున్నారు? మాకండి మా అమ్మమ్మ యేసుబాబు నమ్ముకుందండి, ఆవిడ ద్వారా మాకు వచ్చిందండి. లేదా మా పెద్దమ్మ అండి, లేకపోతే మా అన్నయ్య అండి, మా వదినమ్మ అండి, మా మేనత్తని నెత్తి మీద చెయ్యేసిందండి, మారిపోయానండి అంతే. ఏవో సాక్ష్యాలు మీకు ఉంటాయి. కానీ ఈ వ్యక్తి సువార్తను చూసి దేవుణ్ణి నమ్ముకున్నారు. వెంటనే సేవకులకి ఆశ్చర్యం కలిగి, ఏంటేంటి సువార్తను చూసి దేవుణ్ణి నమ్ముకున్నావా, ఇదేదో వింతగా ఉంది, ఎలాగ బాబు అని అంటే, ఏం లేదండి, మా ఊర్లో అసలు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు లేరు. అయితే ఒక్క ఫ్యామిలీ, ఈ స్కూల్ టీచర్ జాబ్ చేసే ఆ ఉద్యోగస్తుడు ఒక ఆయన మా ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి మా ఊరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక అద్దెలు తీసుకుని ఆ అద్దింట్లో వాళ్ళు ఉండేవారు. ఆ అద్దింట్లో ఉండేటప్పుడు స్కూల్ టీచర్ ఎంత జెన్యున్గా పనిచేశాడంటే, ఎంత సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసే టీం జెన్యున్గా వర్క్ చేసేవాళ్ళు 100కి 90% ఉన్నారు దేవుని పిల్లలు. ఒక 10 మెంబర్స్ ఒకవేళ వాళ్ళకి టైం దొరికితే మధ్యాహ్నం టైంలో కొంతసేపు నిద్రపోయి ఇట్లా చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఈ మాస్టర్ గారు స్కూల్ ఉదయం 9 గంటలకు అయితే 8 గంటలకే సైకిల్ వేసుకుని టింగ్ టింగ్ అని ప్రతి పిల్లల ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులకు చెప్పేవాడంట, ఏమండి పిల్లల్ని పనిలో పంపించకండి, పిల్లలకి విద్య నేర్పించాలి, పిల్లలకి చదువు వాల్యూ చెప్పాలని ప్రతి తల్లిదండ్రులకి పిల్లల యొక్క చదువు విలువలు చెప్పి ఉదయం 8 గంటలకే బయలుదేరి అందరినీ విజిట్ చేసుకుని 8:45 కల్లా స్కూల్కి వెళ్ళిపోయేవాడంట. పిల్లలకి చక్కగా పాఠాలు చెప్పేవాడు. 4 గంటలకు స్కూల్ అయిపోయేది. వచ్చిన వెంటనే చక్కగా ఇంట్లోకి ఏమైనా తేవాలమో తీసుకొచ్చేసేవాడు. భార్య అంతా వంట చేసి పెట్టేది. 7 గంటలకల్లా అంతా చక్క పెట్టుకుని వాళ్ళు చాపేసుకుని కుటుంబ ఆరాధన చేసుకునేవారట. ప్రతి ఉదయకాలం ప్రార్థన జరిగేదంటే, ప్రతి సాయంకాలం ప్రార్థన జరిగేదంట. పల్లెటూరులో ఎలా ఉంటుందంటే, సాధారణంగా ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ప్రతిదానికి కుళాయి ట్యాపల దగ్గర నేను ముందు పెట్టానంటే బింది, అట్లా దానికి గొడవ, డోక్రా అదొక గొడవ, ప్రతిదీ ఒక గొడవే. పెళ్ళికి వెళ్ళినా అదొక గొడవే. దేవుడికి స్తోత్రం చెప్పండి. ప్రతిదీ ఒక గొడవ ఉంటుంది, ఎక్కువగా గొడవలు ఉంటాయన్నమాట. అయితే అన్ని కుటుంబాలు గొడవలు రచ్చబండ కార్యక్రమంలాగా వీధి బయటికి వెళ్ళిపోయి గొడవలు పెట్టేసుకుంటున్న సిచ్యువేషన్లో ఈ కుటుంబం ఒక్కటే అసలు ఉన్నట్టే తెలిసేది కాదంట, అసలే చప్పుడే వచ్చేది కాదంట. అంత భక్తి కలిగిన కుటుంబంగా ఆ ఇల్లు ఉందంట. అప్పట్లో రేడియో వాక్యం వస్తున్న ఆ రోజుల్లో వాళ్ళు దేవుని భక్తిని నేర్చుకున్నారు. అయితే ఆ ఊరు ప్రెసిడెంట్ గారు గమనించారంట, ఏంటి అసలు ఈ కుటుంబం ఉన్నట్టే తెలియట్లేదు, చిన్న చప్పుడే రావట్లేదు, ఏంటి అని వివరాల్లోకి వెళితే, వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, ఈ మాస్టర్ గారు ప్రభుని తెలుసుకున్నారు, పిల్లలకి చక్కని క్రమాన్ని నేర్పిస్తున్నాడు, భక్తి పదంలో పిల్లలు పెంచుతున్నాడు అని వార్త విన్న తర్వాత ఆ మాస్టర్ గారి పిల్లలు కూడా అంత క్రమశిక్షణలో పెరిగారంట, అంత భక్తి విలువల్లో పెంచాడంట. ఎప్పుడైతే ఇంత క్రమశిక్షణలో వాళ్ళు పెరగటం ఆ ఊరు ప్రెసిడెంట్ గారు తెలుసుకున్నారో, ఆ ప్రెసిడెంట్ గారు దగ్గరికి వచ్చి అడిగారంటే, ఏమండి మీరు ఇంత క్రమశిక్షణలో పెరగడానికి గల కారణం ఏంటంటే, ఆయన చెప్పారంటే, అయ్యా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుణ్ణి నమ్మినప్పటి నుంచి కూడా నా దేవుడు క్రమానికి కర్త, భయభక్తులు మాకు నేర్పించారు, అదే క్రమంలో మేము నేర్చుకుంటా వచ్చాం, మా పిల్లల్ని అలా పెంచుతున్నామంటే, అప్పుడు ఆ ప్రెసిడెంట్ గారు అడిగారంట, మీకొక్కరికేనండి ఎవరికైనా సరే ఇలాంటి దీవెనలు ఉంటాయంటే, లేదండి ప్రభు దగ్గరికి ఎవరికి వచ్చినా ఇలాంటి క్రమశిక్షణ వస్తుందండి అని. ఆ మొట్టమొదట ఆ ఊరు ప్రెసిడెంట్ గారు ప్రభువుని నమ్ముకోవటం మొదలుపెట్టాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. మరి మీ ఊరిలో మీ ప్రెసిడెంట్ గారే దేవుణ్ణి నమ్ముకుంటే ఇంకెట్టుంటో చెప్పండి ఒకసారి. ప్రెసిడెంట్ గారే ప్రభువుని నమ్ముకున్నారంట.
అప్పుడు ఊరోళ్ళు అనుకున్నారంట ప్రెసిడెంట్ గారే ప్రభుని నమ్ముకుంటే మనకేముందని అనుకుని అందరూ ఒక్కొక్కరు అలా మొత్తం ఊరంతా మారిపోయిందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన భక్తి మనతోనే కాదు, అనేకుల్ని ప్రభావితం చేసే కృప అనుగ్రహించబడును గాక. ఒక్క యూదుని చెంగుబట్టుకుని 10 మంది వచ్చుదురు గాక. ఎప్పుడైతే నీ భక్తి ప్రభావం చూపిస్తుందో ఆ భక్తిని బట్టి అనేకులు మార్పు చెందుతారు. దేవుడు భక్తి చేసే వాళ్ళకి ఏది కొదువు చేయడు. అలాంటి సమృద్ధి మార్గంలో ప్రభు నిన్ను నడిపించునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. నీకేమీ తక్కువ కాదు. ఎప్పుడు? 1, దేవుని మీద ఆధారపడాలి. నెంబర్ 2, దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండాలి. నెంబర్ 3, రాసుల మొదటి పుస్తకం 17వ అధ్యాయం 13 నుండి 15 వరకు నోట్ చేయండి. కొన్ని మాటలు చదువుతారు అక్క. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదలు చేసి నా ఎద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు, భూమి మీద దేవుడు వర్షం కురిపించేంత వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు. 18వ వచనం, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడా నేను. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆ 14వ వచనం ఒకసారి చూడండి. వన్స్ అగైన్ రిపీట్. భూమి మీద వర్షం కురిసే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాలేదు. గట్టిగా ఒకసారి అందరు ఆమేన్ చెప్పండి ఒకసారి. రైట్. 3వదిగా, దేవుడు నీకేమి తక్కువ కాకుండా ఉండాలి అంటే, ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే దేవుని పరిచర్యకి సహకరించాలి. ఆమేనండి. చాలా సింపుల్గా చెప్పాను మీకు ఈరోజు వాగ్దానం. దేవుని మీద ఆధారపడాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. 3వది, దేవుని పరిచర్యకి సహకరించాలి. అంతే. అలా చేస్తే దేవుడు నీకేమీ తక్కువ చేయడు. సరే, సారేపతు విధవరాలు స్థానంలో నీవు ఉంటే, హలో, సారేపతు విధవరాలు పరిస్థితిలో నీవు ఉంటే నీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందో చెప్పనా? అసలే కరువులో సావలేక బతకలేక ఉంటుంటే ఎవరో పాటరు కొత్తగా వచ్చాడు ఈయన, తినేస్తున్నాడు, మాట అంటే మాట యేసు బాబు అంటున్నాడు. ఏంటి ఎంత కరువు! షోమ్రోన్లో గాడిద తల తింటున్నారు వాళ్ళు. షోమ్రోన్లో ఎంత కరువు! లేఖనాల్లో చూస్తే, లేఖనంలో ఇలా రాయబడింది, ఈరోజు మా అబ్బాయిని వండుకుని తిందాం. అంత దారుణమైన పరిస్థితులు షోమ్రోన్లో కరువు వచ్చింది. దేవుని కృప అని చెప్పాలి. 3.5 సంవత్సరాలు ఆ కరువులో సారేపతు విధవరాలు పోషించబడటానికి మొదటి అప్పముందే. ఏలీ ఒకటే చెప్తున్నాడు, భయపడొద్దు, మొదటి అప్పము తీసుకొచ్చివి అన్నాడు. నిజంగా ఏలియా యొక్క రోషానికి మనం మెచ్చుకోవచ్చు. ఆ సిచ్యువేషన్లో నేనున్నా చెప్పలేనేమో, ప్రభా అసలు వాళ్ళే కరువులో ఉన్నారు, మళ్ళీ వాళ్ళని ఏమంటావు ప్రభా. ఇంకా నేను ఇలా అనుకుంటావు. సాధారణంగా సేవ చేసే సేవకులు ఏమనుకుంటారంటే, పాప వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు కదా, ప్రభు ఏంటి విధవరాలు ఇంటికి వెళ్ళమంటాడు, ఆవిడకి ఏమీ లేదు, మనమే ఆవిడకి ఇవ్వాలి, ఇప్పుడు అక్కడికి వెళ్ళి నన్ను పోషిస్తానంటాడు ఏంటి అనుకుంటాం మేమైతే. కానీ దేవుని ప్లాన్ ఎంత గొప్పదంటే, దేవుడు ఎవరి ద్వారా అయినా ఆయన పని జరిగించుకుంటాడండి. ఆమెను చెప్పండి ఒకసారి. ఆయనకి ఎవరైనా కావచ్చు, ఆయన పని జరగాలంతే. వెళ్ళమన్నాడు వెళ్ళాడు, చెప్పమన్నాడు చెప్పాడు. నిజంగా కరువులో ఉండి కూడా ఆమె మొదట అర్పం దేవుని పరిచర్యకి సహకారిగా ఉంది ఆమె. అందుకే 3.5 సంవత్సరాలు అందరూ కరువులో ఉంటే ఆమె సమృద్ధిని చూడగలిగింది. ఈరోజు నీకు చెప్పే పాఠం ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన కష్టాజితం, జీతమైనా కావచ్చు, రోజును కష్టపడే కూలి పనైనా కావచ్చు, అది దేవునిది ఎప్పుడు నువ్వు దేవునికి తీయటం అలవాటు చేసుకో. 100 రూపాయలు నీకు ఇచ్చాడనుకో దేవుడు, ఆ 10 రూపాయలు దేవుడు తీసేసే, ఆ 90 రూపాయలే నువ్వు ఖర్చు పెట్టు. ఎప్పుడైతే నువ్వు అలా ఆ దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దేవునికి ఇవ్వటం అలవాటు చేసుకుంటావో,
నీకు మాత్రం ఎప్పుడు కొదువు రానివ్వడు దేవుడు. నాకు చదువుకుంటున్నప్పటి నుంచి ఇది అలవాటు. నేను ఆర్ట్స్ బొమ్మలు గీస్తూ ఉండేవాడిని, పెయింట్ వర్క్ చేస్తూ ఉండేవాడిని, బ్యానర్స్ రాస్తూ ఉండేవాడిని. అప్పటి నుంచి నాకు మా అక్క నేర్పించింది, దేవుడికి ఇచ్చే భాగం దేవుడు తీసేసే అనేది. సో నేను కాలేజీ చదివినప్పటి నుంచి కూడా ఇదే అలవాటు నాకు. సేవలో ఇంకా అనేకమైన అనుభవాలు. ఎప్పుడు దేవుడు కొరత అనేది రానివ్వలేదు. చాలామందిని నేను చిన్న చిన్న మనకి బ్రాంచెస్లో చాలామందిని చూస్తూ ఉంటాను. పాపం వాళ్ళు ఫంక్షన్ వస్తుంది చాలా తక్కువ, అందులో కూడా దేవునికి భాగం తీస్తూ ఉంటారు. నేను అనుకుంటాను అది ఇచ్చుకోవడానికి మనసు రాదు, కానీ వాళ్ళు దీవించబడాలి ప్రభా అని ప్రార్థిస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళు సాక్ష్యం చెప్తూ ఉంటారు, దేవుడు మాకు కొరత రానివ్వలేదు. ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, దేవుని పరిచర్యను నువ్వు ఎప్పుడు ఆదుకునే మనసు నీకు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు నీకు కొరత రానివ్వడు. ఆమేన్ చెప్పండి. మీకు అందరికీ తెలిసిన స్టోరీ చెప్తాను. 5 రొట్టెలు ఎంతమందికి పంచాడు? నేను మిమ్మల్ని అడుగుతాను, ఎవరి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు? చిన్న పిల్లోడిని యేసుప్రభు అడగొచ్చా? అక్క, తమ్ముడు, చిన్న పిల్లోడిని మనమే ఇవ్వాలి కదా వాడికి. ఆ యేసుప్రభు ఏంటి అడగడం ఏంటి? విచిత్రం చెప్పనా, ఎంత మిగిలింది? ఎవరికి వచ్చినాయి ఆ 12 గంపలు? అది. సో ఒకటే ఫార్ములా, A+B = A². ఈ ఫార్ములా ఎంత బాగా గుర్తుందో నీకు, దేవుడికి ఇవ్వటం కూడా ఆ ఫార్ములా నీకు గుర్తుంటే నీకు అస్సలు కొరత రానివ్వడు దేవుడు. గట్టిగా వస్తారు అందరూ ఆమేన్ చెప్పండి. మనకి A+B² ఫార్ములా బాగా గుర్తుంటుంది, కానీ దేవుని ఫార్ములా మనకు గుర్తుండదు. అందుకే ఒకవేళ కొరతలు ఉన్నాయేమో, దేవుని సముఖంలో మీరు ఆలోచించుకోండి, ఏ కొరత రానివ్వకుండా దేవుడు సమృద్ధినిచ్చునుగాక. చూడండి, సామెతలు 11:24. సామెతలు 11:24 చక్కని మాట. సొలొమోను అంటాడు, వెదజల్లితే అభివృద్ధి, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమి అన్నాడు అక్కడ. అంటే దేవునిదే అది. నువ్వు ఎప్పుడు తీసే మంచి మనసు నీకు ఉంది, కానీ కొన్నిసార్లు నీ మనసు ఏముంటుందంటే, ఈ నెల చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ఈ నెల చాలా కొరతలు ఉన్నాయి అని ఒకవేళ దేవునిది మనం ఇవ్వకుండా అలా ఆపేసుకుంటానంటే, అక్కడ అంటాడు వెదజల్లితే అభివృద్ధి, ఒకవేళ తగిన దానికన్నా తక్కువ ఇస్తేనంట లేమి అన్నాడు. నా ప్రార్థన, మీరందరూ సమృద్ధిని కన్నులతో చూసే భాగ్యం దేవుడు మీకు ఇచ్చునుగాక. ఒక సాక్ష్యం విన్నాను. ఆ సాక్ష్యం మిమ్మల్ని దేవుని దీవెనలకు పాత్రలు అవుతారని చెప్తున్నా. ఒక తల్లి 4 వారాల నుంచి 4 సండేలు 4 ఆదివారపు ఆరాధనలు మానేసిందంట. పాపం ఆ సేవకుడికి రోజు ఏదో ఒక పరిచర్య ఉంటుంది, మీటింగ్ ఉంటుంది, విశ్వాసుల దగ్గరికి వెళ్ళే సమయం లేదు ఆయనకి. సరే అని మొత్తం ఖాళీ చేసుకుని ఒకరోజు విజిటింగ్కి వెళ్ళి ఆ తల్లి ఇంటికి ప్రార్థన చేయడానికని వెళ్ళారట. అమ్మా, 4 వారాల నుంచి నువ్వు మందిరానికి రావట్లేదు, అసలు ఏమైంది అమ్మా తల్లి, ఏమైంది తల్లి అని అంటే, ఆ తల్లి చెప్పిందంట, ఛార్జీలకు డబ్బులు లేవయ్యా. ఇప్పుడంటే ఫ్రీ బస్, మీకు ఫ్రీ బస్సు ఉన్నా రావట్లేదు, దేవుడికి స్తోత్రం. ఫ్రీ బస్ ఆధార్ కార్డు చూపిస్తే వైజాగ్ దాకా తీసుకెళ్ళిపోతున్నాడంటమ్మా మిమ్మల్ని కదా, రైట్. అప్పుడు అవకాశాలు లేవు. సరే అని, ఛార్జీలకు డబ్బులు లేవయ్యా అందుకే రాలేకపోయాను అన్నదట. సరే, దైవజనుడు బాధ కలిగి, పాపం ఈ తల్లి ఇబ్బందుల్లో ఉంది అందుకే రావట్లేదు మందిరానికి, కానీ మనసులో బాధ కలిగింది. ఇప్పుడు దేవుని పిల్లలు ఎవరికి బాగకపోయినా, ఎవరి ఇబ్బందుల్లో ఉన్న సేవకుడే బాధపడతా ఉంటాడు. ప్రభా, ఈ ఇబ్బందుల్లోంచి వీళ్ళకి గట్టెక్కిచ్చయ్యా, వీళ్ళకున్న స్థితిని మార్చు ప్రభా, ఫైనాన్షియల్గా వీళ్ళు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు, లేవనెత్తయ్యా అని ప్రార్థిస్తాడు సేవకుడు. ఆ దైవజనుడు కన్నీళ్ళు పెట్టుకుని ప్రార్థన చేద్దామని మనసులో అనుకున్నాడంట. అయితే ఈయన విజిటింగ్కి వెళ్ళిన టైము బాగా దూరం అట, ఆ ఊరు చాలా ప్రయాసపడి వెళ్ళాడు మాట. 12 దాటింది. సరే, ఆ తల్లి అన్నదంటే, కూర్చోండి అయ్యా, అంత అన్నం పెడతాను, భోజనం చేసి వెళ్తారు కానీ. వద్దమ్మా, మీకే ఇంట్లో డబ్బులు లేవంటున్నారు, ఇబ్బంది పడొద్దు,
నేను వెళ్ళిపోతానులే, ఒక 1 అవర్ జర్నీ చేస్తే నేను క్యాంపస్కి వెళ్ళిపోతాను. వద్దమ్మా అని అంటే, లేదు లేదయ్యా, దైవజనుడిని అలా ఒట్టి చేతులతో పంపకూడదు. భక్తి కలిగిన దైవజనుడికి ఎలీషా వచ్చినప్పుడు ఆ తల్లి ఆతిథ్యం చేసింది కదా, అయ్యా మీరు ఖచ్చితంగా అంతే ఆహారం తినెళ్ళాలని కూర్చోబెట్టిందంట తల్లి. సరే, వాళ్ళ ఇంట్లో పిల్లడు ఉంటే వాడితో మాట్లాడుతా ఈ లోపల ఆ తల్లి అన్నం రెడీ చేసేసింది. ఏమీ లేకపోతే పండు మిరపకాయ పచ్చడి, ఏదోటి సేవకుడికి ఏదోటి పెట్టాలి అనే ఆశ ఉంది ఆ తల్లికి. పండు మిరపకాయ పచ్చడి ఒకటి ఉంటే అది వేసి అంత అన్నం పెట్టి, ఆయా తినండి అయ్యా అన్నది. సరే, ఆ దైవజనుడు అన్నాడంట, అమ్మా అసలు ఇంట్లో డబ్బులే లేవంటున్నావు, నాకు అన్నం వండడానికి బియ్యమే లేదంట, అసలు బియ్యం ఎట్లా వచ్చినాయి అంటే, ఆ తల్లి చెప్పిందంట, అయ్యా మేము 4 రోజుల నుంచి పస్తుంటున్నాం, కానీ ఇవి దేవుడికి దశంభాగం అని తీసిన బియ్యం అయ్యా, ఇవి దేవుని బియ్యం అయ్యా, ఇది మేము తినకూడదు, సేవకుడే తినాలి. అందుకని సేవకుడుకు ఎప్పుడు వస్తాడో మా ఇంటికి అని చూస్తూ ఉన్నాను. నేను వద్దామంటే నాకు ఛార్జీలకి డబ్బులు లేవు. అందుకని ఇది దేవునిదయ్యా, దేవుని సేవకులే తినాలి, దేవునికని తీసిందయ్యా, అందుకని మీకు అంత అన్నం పెట్టానయ్యా అని అంటే, పాప మా దైవజనుడు కళ్ళంపట నీళ్లు పెట్టుకున్నాడంట. ప్రభా, ఇంత పేదరికంలో కూడా, ఎంత ఇబ్బందుల్లో కూడా ఎంత నమ్మకమైన విశ్వాసాలు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఓ పక్కన ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది ఆమె, ఛార్జీలకు డబ్బులు లేవు, కానీ ఇంట్లో ఆహారం కూడా లేదు, కానీ ఆ పిల్లలకి అంత అన్నం పెట్టుకోవటానికి కూడా ఇబ్బంది పడుతున్నా కూడా ఇది దేవుని బియ్యం, దేవుని పరిచర్యకే వాడాలని పొరపాటును కూడా అవి దేవుని పరిచర్య కొరకే దాచింది, కానీ వాళ్ళ ఇంటి కొరకు ఉపయోగించలేదు. ప్రభా, ఇంత నమ్మకస్తుల్ని మెండుగా దీవిస్తానన్నావు కదా ప్రభా, ఇంత పేదరికంలో ఈ పిల్లలు ఉండడం ఇష్టం లేదు ప్రభా అని ఆ దైవజనుడు ప్రార్థన చేసి వెళ్ళాడంట. జరిగిన ఒక అద్భుత సాక్ష్యం. వాళ్ళు ఉంటున్నది ఒక జామ తోట కాపలా తీసుకుని అక్కడ ఉంటూ వాళ్ళు జీవనాన్ని కొనసాగించుకుంటారు. ఆ ఓనర్ గారు చాలా కాలం వాళ్ళ నమ్మకత్వాన్ని చూసి అన్నాడట, నేను విదేశాలకు వెళ్ళిపోతున్నాను, నాకు పిల్లలు ఎవరు లేరు కనుక ఈ జామ తోట మీకే రాసేస్తున్నానని రాసేసి ఆ డాక్యుమెంట్ పట్టుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టాడంట. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇది యథార్థంగా దైవ సేవకులు పరిచర్లో జరిగిన సాక్ష్యం ఇది. నేను ఎందుకు ఈ సాక్ష్యం మీ ముందు పెట్టానంటే, ఆ తల్లి దేవుని ఎడల కలిగి ఉన్న నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. అంత ఆహారం పెడితేనే దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆమెకి స్వాస్థ్యం ఇచ్చాడు కదా. దేవుని పరిచర్యకి ప్రోత్సహించి సహాయపడుతున్న మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాడు ఆయన? దేవుని సేవకుల అవసరతలు తీర్చుచున్న మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాడు ఆయన? సేవలో ఏది జరిగిన ముందు ఫస్ట్ కానుక మీద ఉంటుంది. అలాంటి వాళ్ళని మీరు ఎందుకు మర్చిపోతాడు దేవుడు? మీకేది తక్కువ రానివాడు, యేసు నామములో సమృద్ధిని కలుగు చేయనుగాక. పౌలు గారు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు సంఘాన్ని గురించి. ఈ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 నుండి 19 వరకు నోట్ చేసుకోండి. ఫిలిప్పీ సంఘం గురించి పౌలు గారు ఇస్తున్న స్టేట్మెంట్. ఫిలిప్పీలారా, సువార్త పరిచర్య నేను ప్రారంభించినప్పటి నుండి, మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 15 నుంచి చదవక. ఇచ్చే విషయంలో, పుచ్చుకొను విషయంలోను మీరు తప్ప ఏ సంఘం వాళ్ళు నాతో పాలి భాగస్తులు కాలేదు. ఒకసారి అందరూ ఆమేనంటారా? నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తాను, మా షమ్మ బిడలు దేవుని పరిచయాన్ని ప్రోత్సహించే విషయంలో మా బిడలు ఎప్పుడు ముందుంటారు. అందుకే మేము ఇంత సేవ చేయగలుగుతున్నాం. ఎప్పుడు మీ గురించి సాక్ష్యం చెప్తుంటాం. ఇచ్చే విషయంలో మీరు తప్ప ఏ సంఘం సాటలేదు. నెక్స్ట్ వర్డ్ 16వ వచనం. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికి ప్రతిసారి నా అవసరాలు తీర్చారు, మీరు సహాయం చేసి. చదవక్క. నేను ఈవిని అపేక్షించి నేనేదో నాకు కావాలని మిమ్మల్ని అడిగి తీసుకునేది కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? ఆ మాట రెడ్ పెన్ తో టిక్ పెట్టుకోండి.
మీ లెక్కకు విస్తారమైన ఫలం రావాలి. కొట్టండి చప్పట్లు. విస్తారమైన ఫలం రావాలి. మీకు కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కకు తగిన ప్రతిఫలం దేవుడు మీకు ఇచ్చునుగాక. అక్కడ లాస్ట్ వర్డ్లో అంటాడు ఆయన, ఏమి తక్కువ కాకుండా నేనున్నాను, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత దేవుడు తీర్చునుగాక. అది లెక్కకు విస్తారమైన ఫలం. ఇప్పుడు ఒక చేను ఊడ్చాలంటే ఒక లెక్క ఉంటుంది. ఎకరం భూమికి ఇంత విత్తనాలు జల్లాలి, ఇంత లెక్క ఉంటుంది. అలాగే ప్రభు కూడా నీకు లెక్క ఉంటుంది. సో నువ్వు ఎప్పుడైతే దేవుని పనిలో నువ్వు ముందుంటావో నీ లెక్కకు తగినట్లుగా విస్తారమైన ఫలాన్ని, లెక్కకు ఏమీ తక్కువ కాకుండా సమృద్ధినిస్తాడు. ఈ నెలలో ఈ వాగ్దానం మీ ఎడల యేసయ్య నెరవేర్చి పంపునుగాక. ముగిస్తున్నాను. నీకేమీ తక్కువ కాదు. ఇది వాగ్దానం. ఎప్పుడు దేవుడు ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చి ఏమీ తక్కువ కాకుండా చేస్తాడు అని అంటే, ముచ్చటగా మూడు మాటలు చెప్పాను. ఒకటి, దేవుని మీద ఆధారపడాలి. నెంబర్ 2, దేవుని యందు భయభక్తులు ఉంచాలి. నెంబర్ 3, దేవుని పరిచర్యకి సహకరించాలి. ఇలా చేసి చూడండి. ఈ నెల దేవుడు ఖచ్చితంగా మీకు ఏమీ తక్కువ కాకుండా చేస్తాడు. ఈ వాగ్దానం మీ కుటుంబంలో యేసయ్య నెరవేర్చి సత్య సాక్షిగా నిలబెట్టి పంపునుగాక. ఆమేన్. అందరూ అలాగే లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాగ్దాన సందేశ కూడికను ముగించుకుందాం. ప్రభు మనకిచ్చిన వర్తమానం అంతటి కొరకే 2 చేతులు ఎత్తి బిగ్గరగా స్తోత్రం అని చెప్పండి. బిగ్గరగా చెప్పాలి. అలసిపోకూడదు. అందరూ లేచి నిలబడాలి. 2 చేతుల పైకెత్తి చెప్పండి, స్తోత్రం యేసయ్యా అని బిగ్గరగా చెప్పండి, స్తోత్రం. ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏమీ తక్కువ చేయడు దేవుడు. నీకేది తక్కువ చేయడు ఆయన. ప్రభా, ఏది తక్కువగా ఉందో, ఏది కొదువుగా ఉందో ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. ఒకే ఒక మాట, యేసయ్యా ఏమీ తక్కువ కాదని వాగ్దానం ఇచ్చావు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నాకెవరు లేరనుకోవద్దు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు పడుతున్న ఇబ్బంది, అది ఆర్థిక ఇబ్బందా, ఆత్మీయ స్థితిగతుల, ఏది తక్కువ చేయడు ఆయన. ఏది తక్కువ చేయడు ఆయన. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? అడుగుదామా దేవుణ్ణి, ప్రభువా ఏమి తక్కువ చేయడు ఆయన. నీకు తోడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడు ఈ వాగ్దానం నీకు స్వతంత్రించుకుంటావు? ఈ వాగ్దానం ఎప్పుడు నీ జీవితంలో నెరవేరుతుందో తెలుసా? దేవుని మీద ఆధారపడు. గాఢాంధకరమైన లోయలో కూడా ఏ అపాయానికి భయపడిన నేను, నాకు కృపాక్షేమములు వెంట వస్తాయి. పోగొట్టుకున్నవి మరలా దక్కించుకుంటాను. ప్రార్థించండి. స్వరమెత్తి అడగండి. ఇదిగో దేవుని అందలి భయభక్తులు. ఎక్కడ భయభక్తులు తగ్గిపోకూడదు. నీ భక్తి తగ్గిపోకూడదు. భక్తిహీనత వల్ల నీకు కొరత లేమి. ప్రభువా, నా భక్తి తగ్గిపోకూడదు. ప్రభువా, ఇంకాస్త భక్తిని పెంచినట్లుగా ప్రార్థించు.